పట్ల ఏదో ఒక సాధించాలనే తపనతో మన స్కూల్ ఆవరణంలో పేరెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు, నమస్సుమాంజలు. ఈరోజు జరిగే ప్రోగ్రాంలో పేరెంట్ యొక్క పాత్ర మన సమాజంలో ఎలా ఉండాలి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మనం విన్నాం. ఒక బాబు ఒక పాప భూమి మీద పడినప్పుడు తల్లి మొదటి గురువు. ఆ బాబు కానీ పాప కానీ ఫస్ట్ ఆ తల్లి వడిలో పెరిగి ఆమె ఆ తొలి పలుకులను పలికిస్తూ ఆ పెదాల కదలికని అబ్జర్వ్ చేసి మాటలు నేర్చుకుంటుంది. అంటే తల్లి ప్రపంచానికి పరిచయం చేస్తుంది, అదే తండ్రి ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. తల్లి ప్రపంచానికి పరిచయం చేస్తే తండ్రి ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. తండ్రి యొక్క నడవడికలను అబ్జర్వ్ చేస్తూ తండ్రి రెండవ గురుగా ఆ బాబుకు మారుతాడు. నెక్స్ట్ వచ్చేసి ఆచార్య దేవోభవ. జ్ఞానం అనేది ఎంత పంచితే అంత పెరిగేది తప్ప తరిగేది కాదు. దానికి మనం స్కూల్కి పంపిస్తాం. స్కూల్ టీచర్ చెప్పింది విని వాళ్ళు కొన్ని అలవాటు నేర్చుకుంటారు. ఇప్పుడున్న సమాజంలో పిల్లల్ని పెంచాలి అంటే ఒక సమస్యగా మారిపోయింది ఆఫ్టర్ కరోనా. కాబట్టి మన తల్లిదండ్రుల ఒక పాత్ర ఏంటిది, మనం ఎలా ఉండాలి, దానికోసం నాకు తపన ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులు మారితే పిల్లలు మారుతారు ఒక అవకాశం ఈ ప్రోగ్రామ్ ని మనం నిర్వహించడం జరిగింది. మన మోటివేటర్, సైకాలజిస్ట్, కెరీర్ కౌన్సిలర్ అనే 15 సంవత్సరాల అనుభవం ఉంది. పిల్లల సైకాలజీ బాగా తెలుసు. కాబట్టి వాళ్ళ పాయింట్స్ మనం అర్థం చేసుకొని మీకు ప్రింట్అవుట్ కూడా ఇస్తారు. దాన్ని మనం అమలు పరుచుకుంటే మనం మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతుంది. కాబట్టి మనం ఈ 2 hours ఎగ్జాక్ట్ గా 11 o'clock స్టార్ట్ అవుతుంది. 12:30 వాళ్ళ మ్యాక్సిమం 12 o'clock క్లోజ్ చేస్తాం. ఆ 2 hours మనం శ్రద్ధగా విని మనకు కావాల్సిన డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ మన పిల్లలు ఒక సైకాలజీ ఎలా ఉంది, చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మొత్తం 2 hours సార్ గారు తీసుకుంటారు. ఆఫ్టర్నూన్ సెషన్ మీ తర్వాత మన స్టూడెంట్స్ కి 6th student క్లాసెస్ వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది. తర్వాత మన టీచర్స్ ఉంటుంది. ఈరోజు మన ప్రోగ్రామ్ అలా సెట్ చేసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్క తండ్రి ఒక మాటలు విని మనం లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తూ, అయినప్పటికీ ఎలక్షన్స్ మూమెంట్ ఉన్నప్పటికీ మన పిల్లల పట్ల ఏదో ఒక సాధించాలనే తపనతో మన స్కూల్ ఆవరణంలో పేరెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు, నమస్సుమాంజలు. ఈరోజు జరిగే ప్రోగ్రాంలో పేరెంట్ యొక్క పాత్ర మన సమాజంలో ఎలా ఉండాలి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని మనం విన్నాం. ఒక బాబు ఒక పాప భూమి మీద పడినప్పుడు తల్లి మొదటి గురువు. ఆ బాబు కానీ పాప కానీ ఫస్ట్ ఆ తల్లి వడిలో పెరిగి ఆమె ఆ తొలి పలుకులను పలికిస్తూ ఆ పెదాల కదలికని అబ్జర్వ్ చేసి మాటలు నేర్చుకుంటుంది. అంటే తల్లి ప్రపంచానికి పరిచయం చేస్తుంది, అదే తండ్రి ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. తల్లి ప్రపంచానికి పరిచయం చేస్తే తండ్రి ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. తండ్రి యొక్క నడవడికలను అబ్జర్వ్ చేస్తూ తండ్రి రెండవ గురుగా ఆ బాబుకు మారుతాడు. నెక్స్ట్ వచ్చేసి ఆచార్య దేవోభవ. జ్ఞానం అనేది ఎంత పంచితే అంత పెరిగేది తప్ప తరిగేది కాదు. దానికి మనం స్కూల్కి పంపిస్తాం. స్కూల్ టీచర్ చెప్పింది విని వాళ్ళు కొన్ని అలవాటు నేర్చుకుంటారు. ఇప్పుడున్న సమాజంలో పిల్లల్ని పెంచాలి అంటే ఒక సమస్యగా మారిపోయింది ఆఫ్టర్ కరోనా. కాబట్టి మనం తల్లిదండ్రుల ఒక పాత్ర ఏంటిది, మనం ఎలా ఉండాలి, దానికోసం నాకు తపన ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులు మారితే పిల్లలు మారుతారు ఒక అవకాశం ఈ ప్రోగ్రామ్ ని మనం నిర్వహించడం జరిగింది. మన మోటివేటర్, సైకాలజిస్ట్, కెరీర్ కౌన్సిలర్ అనే 15 సంవత్సరాల అనుభవం ఉంది. పిల్లల సైకాలజీ బాగా తెలుసు. కాబట్టి వాళ్ళ పాయింట్స్ మనం అర్థం చేసుకొని మీకు ప్రింట్అవుట్ కూడా ఇస్తారు. దాన్ని మనం అమలు పరుచుకుంటే మనం మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం ఈ 2 hours ఎగ్జాక్ట్ గా 11 o'clock స్టార్ట్ అవుతుంది. 12:30 వాళ్ళ మ్యాక్సిమం 12 o'clock క్లోజ్ చేస్తాం. ఆ 2 hours మనం శ్రద్ధగా విని మనకు కావాల్సిన డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ మన పిల్లలు ఒక సైకాలజీ ఎలా ఉంది, చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మొత్తం 2 hours సార్ గారు తీసుకుంటారు. ఆఫ్టర్నూన్ సెషన్ మీ తర్వాత మన స్టూడెంట్స్ కి 6th student క్లాసెస్ వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది. తర్వాత మన టీచర్స్ ఉంటుంది. ఈరోజు మన ప్రోగ్రామ్ అలా సెట్ చేసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్క తండ్రి ఒక మాటలు విని మనం లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేస్తూ, దేశమంటే
దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదు, గొడవ కాదు, అన్న చేతి గన్ను కాదు, శూద్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదు, తీవ్రవాదిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదు. దేశమంటే గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదు, చెట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదు, రాజధానుల రాజభవనపు రాసలీల కాదు కాదు, అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదు, పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదు, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదు, బొంద కాదు, ప్రాణధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు, ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. ద్వేషమెందుకు, సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు, హింసలెందుకు, సమస్యలను నవ్వుతూ పరిష్కరించు. ప్రేమించు, ప్రేమించు, ప్రేమగా జీవించు. క్రోధమెందుకు, కరుణ పంచు, స్వార్థమెందుకు, సహకరించు. పంతమెందుకు, పలకరించు, కక్షలెందుకు, కౌగిలించు. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. మల్లె పువ్వుల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు. కొత్త బంగారు బయట నేడే కానుకందించు. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. థ్యాంక్స్. I am from 10th standard. Good morning to everyone. దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదు, గొడవ కాదు, అన్న చేతి గన్ను కాదు, శూద్ర వేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదు, తీవ్రవాదిగా మారుతున్న తీవ్రవాదం కాదు కాదు. దేశమంటే గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదు, చెట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదు, రాజధానుల రాజభవనపు రాసలీల కాదు కాదు, అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదు, పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదు, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదు, బొంద కాదు, ప్రాణధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదు. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు.
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు హింసలెందుకు సమస్యలను నవ్వుతూ పరిష్కరించు ప్రేమించు ప్రేమించు ప్రేమగా జీవించు క్రోధమెందుకు కరుణ పంచు స్వార్థమెందుకు సహకరించు పంతమెందుకు పలకరించు కక్షలెందుకు కౌగిలించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు మల్లె పువ్వుల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకు రక్త చరితగా మారకుండా రక్ష కలిగించు కొత్త బంగారు బయట నేడే కానుకందించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులో దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులో దేశమంటే మనుషులో దేశమంటే మనుషులో దేశమంటే మనుషులో థ్యాంక్స్ గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా జలజనయన విభినము చిహరణము విబుధ వినుత పద పద్మా జలజనయన విధినము చిహరణము విబుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా జలజనయన విభినము చిహరణము విబుధ వినుత పద పద్మా జలజనయన విధినము చిహరణము విబుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ మమ పాపమ పా గురుదేవా మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ సర్వలోక శరణ మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా అగమిత గుణగణ అశరణ శరణ విదలిత సురరి పూజాలాం అగమిత గుణగణ అశరణ శరణ విదలిత సురరి పూజాలా విదలిత సురరి పూజాలాం మమ తాపమ పా గురుదేవా మమ పాపమ పా గురుదేవా మమ తాపమ పా గురుదేవా
మమ పాపమపాకు మమ పాపమపాకురుదేవా మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోకశరణా శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోకశరణా సర్వలోకశరణా మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా అగమిత గుణగణ అశరణ శరణ విదలిత సురరి పూజాలాం అగమిత గుణగణ అశరణ శరణ విదలిత సురరి పూజాలా విదలిత సురరి పూజాలాం మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా మమ తాపమపాకురుదేవా Welcome to our Sri Krishna Chaitanya High School, sir. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजा Thank you, madam. Sit your places. Start చేయాలి హాఫ్ అన్ అవర్ లేట్ అయింది సార్ టైం ఇస్ డిలే డైరెక్ట్ స్టార్ట్ చేస్తారు. సార్ పేరు వచ్చేసి సుధీర్ సంద్ర, మంచి సైకాలజిస్ట్, కెరీర్ కౌన్సిలర్. నాకు సార్ 4 సంవత్సరాల నుంచి పరిచయం. నేను 2011 ఒకసారి సార్ ఫోన్ చేశాను, సార్ మా స్కూల్కి రావాలి ఒకసారి, తప్పకుండా వస్తానని చెప్పారు. 4 ఇయర్స్ నుంచి ఈరోజు ఆ టైం ఆసనమైంది. సార్ వీడియోస్ చూస్తూ ఉంటాం, ఆ సార్ చెప్పిన పదాలే నేను పిల్లలకి బోధిస్తుంటాను. కానీ మంచి
నాకు తెలిసినంత వరకు ఎడ్యుకేషన్లో మొత్తం పిల్లల గురించి మొత్తం ప్రతి ఒక్క 0 years నుంచి 14 years 25 years దాకా పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది మొత్తం చదివిన సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క టైం వేస్ట్ చేయకుండా కంటిన్యూ యువర్ ప్రాసెస్. దయచేసి పిల్లలు ఎవరైనా ఉంటే, ఈ పిల్లలు ఏం కాదు చిన్నవాళ్ళు ఉంటే రైట్, మిగతా వాళ్ళందరూ కెమెరా లాక్ చేసేయండి, ఎందుకంటే ఆయన రికార్డ్ చేస్తాడు, తర్వాత ఇస్తాడు. మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం స్పెషల్ గా ఈ ఊర్లో ప్రోగ్రామ్ చేస్తున్నాను. మామూలుగా ఏ ప్రోగ్రామ్ కి నేను వెళ్తానో లేదు తెలియదు, కానీ పేరెంటింగ్ సెషన్ కి రమ్మంటే మాత్రం ఫస్ట్ వచ్చే వ్యక్తి నేను. ఎందుకంటే ఇక్కడ నా స్వార్థం ఏంటంటే, ఇక్కడికి వస్తే నేను 3 హీరోలు కలవచ్చాను. 3 హీరోలు అనగానే మేకప్ వేసుకొని నటించే వాళ్ళు కాదు. నాకు తెలిసి 3 హీరోలు ఫస్ట్ హీరో ఎవరు తెలుసా? ఒక్కసారి అంట తల్లి గర్భంలో పిండం పడగానే ఇంకా నాకంటూ ప్రపంచం లేదని ఆ తల్లి ఎలా ఉంటుంది తెలుసా? 9 నెలల పాటు బిడ్డని కడుపులో మోసి 2.5 kg వెయిట్ అలాగే పెట్టుకొని 9 నెలలు మోసి ప్రసవించేటప్పుడు ఆ ప్రసవ వేదన ఎలా ఉంటుంది తెలుసా? ఆఖరికి చచ్చిపోతే కూడా బాగుండనే పెయిన్ ని తట్టుకొని మరి ఒక్కసారిగా జన్మనివ్వడానికి నేను ఆ ఎక్స్పీరియన్స్ ని ఒక కేసులో చూస్తే, నాకు చిన్నప్పటి నుంచి నిజమైన ప్రేమ చూసి చచ్చిపోవాలి నా కోరిక. నిజమైన ప్రేమ చాలా మంది అడిగితే నిజమైన ప్రేమ ఎక్కడ ఉంటుందని సినిమాల్లో ఉంటుంది అన్నారు. కాదు, 6 ఏళ్ల క్రితం నేను ఆశా హాస్పిటల్ పనిచేస్తుంటే గ్లోబల్ హాస్పిటల్ నుంచి రత్నాకర్ గారు ఫోన్ చేసి, సుధీర్ నువ్వు ఎప్పటి నుంచో నిజమైన ప్రేమను చూడకుండా రండి అన్నారు. నేను వెంటనే కాళేశ్వరం హాస్పిటల్కి వెళ్ళాను. ఆ డెలివరీ కేసు ఒకటి వచ్చింది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగి నార్మల్ డెలివరీ సిచ్యువేషన్ లేదు. నార్మల్ డెలివరీ కాకుండా దాన్ని ఏదో అంటారండి, ఏంటది? సిజేరియన్ చేయడానికి ఆ తల్లి స్ట్రెచర్ మీద తీసుకెళ్తుంటే ఆపరేషన్ థియేటర్ డోర్ బయట నేను నిలబడుకున్నాను. వెంటనే ఆ తల్లి ఆ పెట్టే ఆక్రందన ఎలా ఉందంటే, ఎక్కడ లోపలికి వెళ్ళి లోపల చచ్చిపోతానో భయం వేసింది. కానీ డాక్టర్కి నర్సులకు అలవాటు అయిపోయింది. నేరుగా తీసుకెళ్లి ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ కి ఇస్తారు, ఏంటది? అనెస్థీషియా. కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి అనెస్థీషియా ఎక్కువ ఇవ్వకూడదు, లోపల పెట్టే ప్రమాదం చెప్పి అది ఎక్కడ ఇస్తారు తెలుసా? స్మాల్ ఇంజెక్షన్ ఈ బ్యాక్ స్పైన్ లో ఇస్తారు. బ్యాక్ స్పైన్ లో ఇచ్చి ఇక్కడ కట్ చేస్తారు. గట్టిగా మాట్లాడితే మనకి చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోలేం. అలాంటిది ఇక్కడ కట్ చేసి బిడ్డను బయటిస్తే ఆ పెయిన్ నరకంగా ఉంటుంది. దాదాపుగా 1 వారం రోజులు, మళ్ళీ కుట్లేసిన తర్వాత కూడా 1 వారం రోజులు ఆ పెయిన్ తట్టుకోలేదు తల్లి. వాష్రూమ్ కూడా వెళ్ళలేదు. కానీ ఆ తల్లి కొద్ది స్పృహంగానే ఫస్ట్ ఎవరిని అడుగుతున్నా? భర్తను అడుగుతుందా? అమ్మని అడుగుతుందా? బిడ్డను తీసుకురమ్మనగానే నర్సు అక్కడి నుంచి బిడ్డను తీసుకొని వచ్చి ఒక్కసారి తల్లి గుండెలు పెట్టుకొని ఆడుకోవాల్పిస్తుంది. కానీ ఎక్కడ గుండెలు పెట్టుకుంటే ఆ చిన్ని పాదాల దగ్గర ఇక్కడ కుట్లడిపోతాయని చెప్పి ఆ రోజు ఆ తల్లి చేసిన పని ఇలా తిరిగి చెయ్యిలా పెట్టి ఇక్కడ నరకం కనపడుతున్నా చెయ్యిలా పెట్టి బిడ్డను అక్కడ పండేసుకొని ముద్దులు పెడుతుంటే ఆ రోజు ఆ తల్లి ప్రేమ చూశాను. నాకు తెలిసి అమ్మ ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అటువంటి అమ్మల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. నాకు తెలిసి మదర్ ఇస్ ద ఫస్ట్ హీరో. ఎంతమంది ఒప్పుకుంటారు? సెకండ్ హీరో ఎవరు? ఈయనకి అసలు రెస్పాన్సే రాదు పాపం. అప్పుడైనా చెప్పచ్చు కదా ఒక మాట, ఏమవుతుంది, ఏం గొప్పలో మునిగిపోతుంది. ఇక ఎవరా సెకండ్ హీరో? తల్లైన 9 నెలలు మోస్తే తండ్రి ఆనందాన్ని పంచే సెకండ్ హీరో. ప్రపంచం మొత్తం తెలిసిన వ్యక్తి నాకు తెలిసి సెకండ్ హీరో ఫాదర్ మాత్రమే. ఫాదర్ ఇస్ ద సెకండ్ హీరో ఫర్ ఎవ్రీవన్ ఇన్ ది సెంటర్ వరల్డ్. అటువంటి ఫాదర్స్ కలవడానికి ఇక్కడికి వచ్చారు. అవును, మదర్ ఫస్ట్ హీరో, సెకండ్ హీరో ఫాదర్, థర్డ్ హీరో ఎవరు? ఈ మధ్య గురువులు ఎలా అయిపోయారంటే, చాలా మందికి గురువులు దేవుని సార్ ఫీజులు కడతలా, మేనేజ్మెంట్ జీతాలు ఇస్తలా. బాగా గుర్తుపెట్టుకోండి, జీతాలు తీసుకొని పనిచేయాలంటే చాలా ఉద్యోగాలు చేయొచ్చు, కానీ మీ పిల్లల జీవితాలు మార్చాలంటే ఒక టీచర్ మాత్రం చేయగలుగుతారు. అందుకే హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది టీచర్స్, దోస్ హు ఆర్ యాడింగ్ వాల్యూ ఫర్ ద ప్రెజెంట్ సొసైటీ. ఎలాగో వచ్చాను కదా, మీ అందరికీ ఉండే డౌట్ ఏంటి తెలుసా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు, దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్ ఏమనుకోకండి, సీఎం రేవంత్ రెడ్డి గారు, పిఎం నరేంద్ర మోదీ గారు, పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు ఎవరికైనా కాల్ చేసినప్పుడైతే ఫోన్ చెప్పండి, లేకపోతే కొద్దిసేపు ఆ ఫోన్ ని పక్కన పెట్టండి. నేను ఒక విషయం అడిగితే ఏమనుకోకండి, ఫోన్ కి పిల్లలు ఎక్కువ అడిక్ట్ అయ్యారా, పెద్దోళ్ళు ఎక్కువ అడిక్ట్ అయ్యారు? మొన్న దౌర్భాగ్యం తిరుపతి దర్శనం చేసుకున్నానికి వెళ్ళాను. నాకు అసలే సైకాలజిస్ట్ అబ్జర్వేషన్ ఎక్కువ. దర్శనానికి వెళ్ళుండే, మామూలుగా దర్శనానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళరు? ఫోన్ తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తారు. నేనేం చేస్తాను తెలుసా, క్యూ లైన్ లో వెళ్తూ ఉంటే అబ్జర్వ్ చేద్దాం చూస్తుంటే అందరూ పంచలు కట్టుకొని ఆ క్యూ లైన్ లో దర్శనం వెళ్తున్నారు. ప్రతి 15 నిమిషాలకి అందరూ ఏం చేస్తున్నారు తెలుసా, చాలా మంది ఏమైంది నా దగ్గర ఫస్ట్ కౌన్సిలింగ్ కేసులో వస్తే పిల్లల కంటే ఎవరు ఎక్కువ అడిక్టెడ్ అంటే ఇది. నా ఫోన్ అసలు నా దగ్గర ఉండదు ఎక్కువ సెషన్ లో. ఎందుకు తెలుసా, నేను మీతో మాట్లాడడానికి వచ్చా, వస్తువులతో కాదు. అందుకని ఈరోజు ఒక్కరోజు లేదు సార్ రేవంత్ రెడ్డి గారు నా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారంటే
లేకుంటే కొద్దిసేపు 1947 మనందరికి స్వాతంత్రం వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? 2025 మనందరం స్వాతంత్రం కోల్పోయాం. ఎలా? దయచేసి ఈరోజు ఒక్కరోజు వస్తుందండి. సో ఈరోజు ఒక్కరోజు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫోన్ సైలెంట్ లో పెట్టి పక్కన పెట్టేయండి. మనం మాట్లాడుకున్నాం. 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం మీ అమ్మమ్మల తాతయ్యలు వాళ్ళు ఎలా తెలుసా? 5గురిని 6గురిని 10 మంది 12 మంది సంతానం కన్నా అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఈ రోజుల్లో పప్పులో ఒకడు ఉంటేనే వాడిని పెంచేస్తే 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నాడని ఎంతమంది ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? వరద 10 మంది ఇక్కడే ఉన్నారా? సరే కానీ సార్ అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే నేను చెప్తా. అప్పుడు ఈజీగా పెంచేశారు కదా. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే దాన్ని మా సైకాలజీ భాషలో మీకు అర్థమయ్యే భాషలో కూడా చెప్తాను. దాన్ని జనరేషన్ గ్యాప్ అంటారు. ఏమంటారు? జనరేషన్ గ్యాప్. ఎవరన్నా మీకు తెలిసి జనరేషన్ గ్యాప్ అంటే మీరు చెప్పండి, తర్వాత నేను చెప్తాను. ప్రతిసారి నేనే మాట్లాడితే కదా. మీ దృష్టిలో జనరేషన్ గ్యాప్ అని ఎంతమంది విన్నారు? ఈ మాట ఇంతకుముందు జనరేషన్ గ్యాప్ అని ఎంతమంది విన్నారు? ఏంటి జనరేషన్ గ్యాప్ అంటే? మీకు తెలిసి చెప్పండి, తర్వాత నేను చెప్తాను. జనరేషన్ గ్యాప్ అంటే ఏంటి? అదే ఆ తేడాలో కొన్ని పాయింట్స్ చెప్పండి, మీకు అనిపించిన కొన్ని చెప్పండి. ఓకే ఓకే వెరీ గుడ్. ఇంకేనా? జనరేషన్ గ్యాప్ అంటూ ఉన్నాం. కూర్చొని చెప్పండి, పర్లేదు. జనరేషన్ లో అంటే పెద్దవాళ్ళ ఉన్నప్పుడు అయితే పిల్లలు బాగా ఫ్రీగా పెంచేవాళ్ళు. ఓకే. అక్కడ వచ్చేసి క్లైమేట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు వచ్చేసి అన్ని కట్టి పడేసినట్టు. ఓకే. ఇంకెవరైనా ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారు? కమ్యూనికేషన్ వెరీ గుడ్. ఎక్కువైంది తక్కువైంది? ఎక్కువైపోయింది. లేదు, కమ్యూనికేషన్ ఎక్కువైంది డివైస్ ద్వారా, మనుషులకు మాత్రం కమ్యూనికేషన్ తక్కువైంది. అవునా? ఇప్పుడు మీరు చెప్పిందంతా వాస్తవే. నేను మీ అందరికి ఎందుకు పేరెంట్స్ ఎప్పుడు పేరెంటింగ్ అటెండ్ అవ్వాలి, ఇప్పుడు ఎందుకు పేరెంటింగ్ వచ్చిందో నేను చెప్తా, జాగ్రత్త వినండి. దీన్ని జనరేషన్ గ్యాప్ ఎలా అంటారంటే 1990 ముందు పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ వై అంటారు. 1990 ముందు పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ వై అంటారు. 1990 నుంచి 2005 సంవత్సరం దాకా పుట్టిన వాళ్ళందరినీ జనరేషన్ జెడ్ అంటారు. 1990 నుంచి 2005 దాకా పుట్టినారు. 2005 తర్వాత పుట్టిన అపర మేధావులందరూ ఇప్పుడు మన ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళని జెన్ ఆల్ఫా అంటారు. జెన్ ఆల్ఫా. సార్ తేడా ఏంటి సార్ వీళ్ళందరూ అంటే, నేను చెప్పిన తర్వాత మీరు ఒప్పుకుంటే చదివేచ్చు. అదేం తెలుసా? 1990 ముందు పుట్టిన వాళ్ళందరికీ కొన్ని లక్షణాలు ఉన్నాయి, క్యారెక్టరిస్టిక్స్. ఎలా తెలుసా? సంవత్సరం పొడుగునా చదవాలి, పెద్దలు కనబడితే రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒబీడియంట్ గా ఉండాలి, డిసిప్లిన్ గా ఉండాలి, పంక్చువల్ గా ఉండాలి, మాట మీద ఉండాలి, ఎప్పుడు అగౌరవపరచకూడదు అని చెప్పి కొన్ని లక్షణాలు 1990 ముందు పుట్టిన వాళ్ళందరికీ ఇప్పటికీ ఉన్నాయి. నేను అంటే ఎంతమంది ఒప్పుకుంటారు? ఇప్పటికీ మీ టీచర్ కనబడితే మీరు రెస్పెక్ట్, ఎందుకంటే మీకు ఆ లక్షణాలు ఉన్నాయి. సంవత్సరం పొడుగు చదవాలి, అబద్ధాలు మాట్లాడకూడదు, ఎవరైనా రాగానే పెద్ద రంగ సార్ నమస్తే బాగున్నారని చెప్పి రెస్పెక్ట్ వచ్చేసేది. ఇది 1990 ముందు పుట్టిన వాళ్ళందరికీ ఉంటాయి. వాళ్ళని జెన్ వై అన్నారు. 1990 తర్వాత పుట్టిన వాళ్ళు కొద్దిగా చేంజ్ చేయాలి. సంవత్సరం చదవాలా, ఎందుకు? నెల చదివితే చాలుదా? అంత కష్టం ఎందుకు? రెస్పెక్ట్ మీరు ఇవ్వండి, తర్వాత నేను ఇస్తా అని కొద్దిగా చేంజ్ అయింది. ఓకే, జెన్ జీ. దాని తర్వాత అప్పటి మీద ఇప్పుడు వాళ్ళు సంవత్సరం నెల ఎందుకు? రేపు ఎగ్జామ్ ఈ రోజు అయితే చాలుదా? రెస్పెక్ట్. ఫస్ట్ ఆయన నిమ్మను, తర్వాత నాకు నచ్చితే ఇస్తా, ఆయన అడిగినా కూడా నేను ఇవ్వను. అమ్మాయి ఎందుకు వంటింట్లో కూర్చొని అంత కష్టపడతావు? హోటల్కి వెళ్తే 2 నిమిషాలు ఆర్డర్ తెచ్చుకుంటారు, ఎందుకు అంత కష్టపడతావు? 2 నిమిషాలు మ్యాగీ అయిపోద్ది అని ప్రతిదీ ఈజీగా రావాలని వాళ్ళ మైండ్ సెట్ లో ఉంది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు నాకు విషయం చెప్పండి, మనందరం జెన్ వై జెన్ జీ, ఇప్పుడు వీళ్ళందరూ జెన్ ఆల్ఫా. ఇంత ఫాస్ట్ పేసింగ్ వరల్డ్ లో వాళ్ళకి తగ్గట్టుగా మనం పేరెంటింగ్ ఎలా చేయాలో ఈ రోజు నా క్లాస్ అని చెప్తాను. రెడీయా? ఈ రోజు నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఈ మైండ్ సెట్ ఎలా ఉండాలి? అమ్మా ఏంటంటే, మొన్నే మీ అందరి దగ్గర ఒక ఇల్లు కట్టుకున్నా, కారు కొనుక్కున్నా, మీరు ఇంకా మీ పిల్లల్ని నాశనం చేసి నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి నేను ఇంకో 2 ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర్థమైంది అందరికీ? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని కోరుకున్నారు, వెళ్ళకూడదని కోరుకున్నారు? వెళ్ళకూడదని. సైకాలజిస్ట్ అవసరం లేని సమాజం నిర్మించాలని నేను ప్రయత్నిస్తున్నాను. 7 ఏళ్ల క్రితం నా కౌన్సిలింగ్ సెంటర్ లో కూర్చోంటే ఒక పెద్ద ఆయన వచ్చాడు, నీట్ గా ఇన్షర్ట్ చేసుకొని ఫార్మల్ డ్రెస్ లో వచ్చాడు. నేను చూడంగానే అడిగాను, సార్ మీరు ఎంత బాగున్నారు, మీకేమైనా మానసిక సమస్య అంటే? బల్లెవాడు సుధీర్, నాకేం మానసిక సమస్య లేదు, మా అబ్బాయితో సమస్య అన్నాడు. ఏంటి సార్ మీ అబ్బాయితో సమస్య అంటే? సార్ మా వాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, అంతా బాగానే ఉన్నాడు సార్, కానీ ఏమైంది నేను తెలియదు, కానీ లాస్ట్ 1 month నుంచి నన్ను KTM బైక్ ఐఫోన్ అడుగుతున్నాడు సార్, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నేను వెంటనే ఇంత కొనివచ్చు కదా సార్. బల్లెవాళ్ళు సార్, మీ దగ్గరికి వస్తే ఏదో సలహా ఇస్తారని వచ్చాను కదా, మీరేందుకు కొనిమంటాడు? లేదు నేను చెప్పిన మాట ఏంటంటే కొనిచ్చేయండి. లేదు సార్. అవును, వాడు అబ్బాయి అడిగితే ఇంట్లో గట్టిగా చెప్పొచ్చు కదంటే, సార్ వాడి కనుక బతీలాడుంటే నేను కొట్టేనే చెప్పేవాడిని,
వాడు ఏమైనా ఆర్డర్ చేస్తుంటే ఇంకో 4 తగ్గించని చెప్పండి, కానీ వాడు డిమాండ్ చేస్తున్నాడు సార్ అన్నాడు. డిమాండ్ అంటే ఏంటంటే హక్కుగా అడుగుతున్నాడు. ఒరే ఈ కేసులో బలం ఉంది, ఓ పని చేయండి సార్, మీరు వెళ్ళిపోయి వాడు లోపలికి రమ్మన్నాడు. ఈయన బయటికి వెళ్ళి వాడు వచ్చాడండి. ఇంటర్ సెకండ్ ఇయర్ కుర్రాడు ఎలా ఉన్నాడు తెలుసా? అమాయకత్వానికి ప్యాంటు షర్ట్ చేస్తే ఎలా ఉన్నాడు అలా నీట్గా లోపలికి వచ్చి కుర్చీ లోపల కూర్చున్నాడు. నేను ఒక్కసారి అనుకున్నాను, ఇలాంటి అమాయకులు పట్టుకుని వాళ్ళ నాన్న ఇన్ని మాట్లాడిందని చెప్పి నేను అడిగా, నీ పేరేంటంటే, నా పేరు సురేష్ సార్ అన్నాడు. ఏం చదువుతున్నాను? ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ అన్నాడు. మీ నాన్న ఏమన్నా అడిగాడు? అవును సార్ కేటీఎం బై ఐఫోన్ అడిగాను సార్ అన్నాడు. అప్పటిదాకా అపరిచితుల్లో రాములాగా ఉన్నాడు, ఒక్కసారిగా చంద్రముఖిలా తయారాడు. నేను వెంటనే 4 మంచి మాటలు చెప్పాలి, నాకు ఇప్పుడు కాదు, రేపు నువ్వు ఉద్యోగం వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు సార్, అవన్నీ నాకు తెలుసు కానీ నేను అడిగిన దాంట్లో న్యాయం ఉంది సార్ అన్నాడు. నాకు ఒక్కసారికి అర్థం కాలేదు. ఒరే నీ ధైర్యం నాకు నచ్చింది, నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉందని నువ్వు ప్రూవ్ చేస్తే మీ నాన్న అడిగి నేను కొనిస్తా అన్నాడు. వెంటనే వాడు అయితే మీరు కొనిస్తారా సార్ అన్నాడు. ఇది ఎక్కడ తిరిగి నాకు వచ్చినట్టుంది. వాడు కంటే 500 కౌన్సిలింగ్కి నేను లక్షలు బండి ఆడుకొని అయినా కూడా నువ్వు చెయ్యాలి నేను చెప్తా అన్నా. వాడు వెంటనే స్టార్ట్ చేశాడు. అయితే వినండి సార్ అని చెప్పి, సార్ నేను 5వ క్లాస్లో ఉన్నప్పుడు నాకు మ్యాథ్స్ బాగా వచ్చేది కాదు. మా నాన్న వచ్చి, ఒరే నిన్ను మంచి స్కూల్లో చదువుతున్నా, ఏ రోజున మ్యాథ్స్ లో కనీసం 50 పైన తెచ్చుకున్నావా? ఆ పక్కింటి మానసాన్ని చూడు ఎంత బాగా చేస్తుందో, నువ్వు నీ బతుకు దేనికంటే నేను వెంటనే నాన్న మాట వేదం అని చెప్పి నేరుకి వెళ్ళి ఎక్కడున్నాం మనం మానస బాగా గుర్తున్నా, నేరుగా మానస దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి మ్యాథ్స్ నేర్చుకొని వచ్చా. మంచి మార్కులు వచ్చి మా నాన్న హ్యాపీ, నేను హ్యాపీ అయిపోయింది. తర్వాత 10th క్లాస్లో ఉన్నప్పుడు ఈ మధ్య అంతకుముందు ప్రతి స్కూల్లో టాలెంట్ టెస్ట్ పెట్టేది, మీకు గుర్తుందా? అప్పుడప్పుడు ఎగ్జామ్ పెడుతుంటే ప్రతిసారి ప్రైజ్ తెచ్చేవాడు ఎవరు పక్కింటోడు. ఈ బతుకు ఒక్కరోజు కూడా తీసుకురాడు. మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చి, ఒరే నేను ఇంటర్నేషనల్ స్కూల్ చేసినా ఏ రోజు ఒక ప్రైజ్ తీసుకొచ్చావా? ఆ పక్కింటి సుబ్బారావు కొడుకు ఎంత బాగా చేస్తున్నాడంటే వీడు వెంటనే, ఎంతమందికి అర్థమైంది? నేనే రాశాడు, మార్కులు తెచ్చాడు, కప్పులు తెచ్చాడు, డాడీ హ్యాపీ, వీడి హ్యాపీ అయిపోయింది. సార్ ఈరోజు నేను ఇంటర్ సెకండ్ చదువుతున్నాను. సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయి ఇంటర్ సెకండ్ చదువుతున్నాడు. మానస కూడా ఇంటర్ సెకండ్ చదువుతుంది. మానసకి వాళ్ళ నాన్న కంప్యూటర్ కొనిచ్చాడు. సుబ్బారావు గారు వాళ్ళ అబ్బాయికి KTM 150 బండి కొనిచ్చాడు. పల్సర్ 130 బండి కొనిచ్చాడు. ఇప్పుడు మా నాన్ని బైక్ ఫోన్ అడగడం తప్పని అడిగాడు. తప్పారైతే మీరే ఉంది లాట్ లాగా ఇక్కడ కూర్చొని రైట్ అంటారు. మేము రైట్ అని చెప్పాడు, వాళ్ళ నాన్న నన్ను తప్పేస్తాడు. తప్పంటే ఇది తప్పేస్తాడు. అవును ఇక్కడ తప్పేవాది పేరెంట్స్ మంచి మాత్రమే కంపేర్ చేసుకోమని చెప్తే పిల్లలు మంచితో పాటు ఏం కంపేర్ చేసుకుంటారు? ఇప్పుడు నేను ఒక చిన్న లాజిక్ అడుగుతాను, ఏమనుకోకండి. అమ్మ మీ పేరు? మానస గారు. ఓకే మానస గారికి వస్తే మీ పేరు వాడతాను, ఏమనుకోకండి. ఓకే జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూర్చున్న ఆడవాళ్ళంతా రిలేట్ చేసి అడుగుతారు, జాగ్రత్తగా. ఇది ఫస్ట్ లేడీస్కి అడుగుతాం. అమ్మ మీరు ఒక రోజు మీ భర్త గారికి ఇష్టమైన గుత్తొంకాయ కర్రీ చేసి రెడీగా పెట్టుకున్నారు. దాదాపు 1 గంట సేపు కష్టపడి కిచెన్ లో వంట ఒకటి రెడీ చేసి పెట్టారు. ఆ రోజు పొరపాటున ఎందుకో పరిజ్ఞానంలో మీరు ఉప్పు కారం తక్కువ వేశారు అనుకుందాం. ఓకే నేరుగా ఆయన వచ్చి బాగా పని చేసి అలిసిపోయి స్నానం చేసి వచ్చి నేరుగా వంట దగ్గర కూర్చొని బాగా ఆకలిస్తుంది, ఇలా ఒక ముద్ద కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆ రోజు ఆమె పరిజ్ఞానంలో వంట బాగా చేయలేదు. ఆయన ఇలా ముద్ద పెట్టుకోగానే 20 ఏళ్ళు అయితే పెళ్లి చేసుకోండి, నీ బతుకు వంట చేయడం రాదు. ఆ పక్కింటి సుధాతండ్రుడు ఎంత బాగా చేస్తాడంటే మీకు ఎలా ఉంటుందమ్మా? లోపల పాయిజన్ వేసి కలిపి దరిద్రం వదిలిపోతారు అని లోపల అనిపిస్తుందని నేనంటే ఎంతమంది ఒప్పుకుంటారమ్మా? అవును ఒక్క నిమిషం ఏమనుకోబాకండి. నీ వయసు 35 సంవత్సరాల పైన వచ్చింది కదా, మిమ్మల్నే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మీకు అంత కోపం వచ్చినప్పుడు ఇప్పుడు ఇదే విషయం మీ దగ్గరికి కూడా వస్తాం, ఏమనుకోకండి. మీ పేరండి? ఇక్కడ ఇక్కడ ఎంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు? అంటే వ్యవసాయం ఇదంతా ఓకే సార్. ఎక్కడ ఏం చేస్తుంటారు గురుగారు? సీనియర్ అసిస్టెంట్. మీ పేరు సార్? అస్లాం. ఇప్పుడు అస్లాం గారు మీ బాస్ ఎవరైతే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోండి మీ బాస్, నేను వచ్చి అస్లాం భాయ్ మీకు అసలు పని చేయడం రాదు, ఆ సుధాకర్ చూడండి ఎంత బాగా చేస్తాడు, మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తారు, మీకు పని కూడా రాదు, ఆ సుధాకర్ చూసి నేర్చుకుంటే మీకు ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు బయటికి రాదు ఫస్ట్ అని ఎంతమందికి కోపం వస్తుందా? అంటే మిమ్మల్ని కంపేర్ చేస్తే మాత్రం మీకు కోపం వస్తుంది, మీరు మాత్రం పిల్లల్ని కంపేర్ చేయొచ్చు. అన్నిటికంటే భయంకరమైన తప్పు తెలియకుండా ప్రతి పేరెంట్ చేసిందని తెలుసా? జాగ్రత్త వినండి. కంపేర్ చేస్తే పిల్లల జీవితం నాశనం అవుతుంది. కంపేర్ చేస్తే కంపేర్ చేస్తే పిల్లల జీవితం నాశనం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఇంకో మాట చెప్తాను, కంపేర్ చేస్తేనే పిల్లల జీవితం బాగుపడుతుంది. సార్ మీకు పిచ్చి బాగా ముదిరిపోయింది సార్, ఇప్పుడే కంపేర్ చేస్తే పోతారని చెప్పి మళ్ళీ కంపేర్ చేయమంటారు. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను.
హిందీ బాలీవుడ్ యాక్టర్ ఒక ఆయన పేరు అనుపమ్ ఖేర్. మీరు ఎవరన్నా కార్తికేయ 2 సినిమా చూస్తుంటే దాంట్లో కృష్ణుడి గురించి ఒక ఆయన చెప్తాడు. ఆయన ఒక వీడియో తీశారండి, నేను యూట్యూబ్ లో కూడా పెట్టి చాలా వైరల్ చేసిన వీడియో. ఏం తెలుసా, ఒక అబ్బాయి 7th క్లాస్ అవుతున్నాడు, వాడికి ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు కూడా ఇస్తున్నాడు లేదు తిరిగి, అప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇచ్చేవారు. దాంట్లో ఎవరు సంతకం పెట్టాలి? పేరెంట్స్. మార్కులు తక్కువ వచ్చి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకెళ్లి పేరెంట్స్ దగ్గరికి వెళ్తే ఏం జరగదో మీకు నాకు బాగా తెలుసు. వారికి కూడా ఏంటంటే ఆ రోజు మార్కులు తక్కువ వచ్చాయి, బెడ్రూమ్ లో కూర్చొని తల దించుకొని బాధపడుతున్నాడు. అదే మార్కులు తక్కువ వచ్చారు బాధపడుతూ ఉంటే ఎలా అయినా సంతకం పెట్టేద్దని చెప్పి సంతకం పెట్టే టైంకి ఎక్కడో తండ్రి నేర్పిన వాల్యూస్ గుర్తొచ్చి తప్పు చేయకుండా ఆగిపోయాడు. ఈ లోపల మదర్ ఏం చేసింది, అరే డిన్నర్ చేద్దురా అంటే వీడు నేరుగేది ఆ రోజు అసలు మాట్లాడుకుంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఇంతలో తండ్రి వచ్చి వీడు ఇలా ప్లేట్ లో ముద్ద కలుపుకున్న టైంకి తండ్రి వచ్చి ఇలా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంది కదా తీసుకురా అంటే పక్క నుంచి మదర్ చెప్పారు, ఏమండి వాడిని తినేవాడి పర్లేదు ఒక్కడి సాగు అంటే వీడు నేరుగా బెడ్రూమ్ లోకి వెళ్ళి అలాగే తలదించుకొని మౌనంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ అలా పెట్టి కూర్చున్నాడు. ఈ రోజు వాడు డిసైడ్ అయిపోయాడు, మా నాన్న బెల్ట్ తో నన్ను కొడతాడని వాడు డిసైడ్ అయిపోయి తలదించుకుంటున్నాడు. వాళ్ళ నాన్న ఏం మాట్లాడుకొని సంతకం పెట్టేసి తినడం మొదలు పెట్టాడు. వీడికి ఏం అర్థం కాదు, ఏంటంటే నన్ను కొట్టలేదు తెచ్చలేదు అనుకుంటుంటే అప్పుడు వాళ్ళ నాన్న అడిగాడు, హే బిడ్డు ఎంత ర్యాంక్ వచ్చింది అడిగాడు. వీడు ఇలాగే తలదించుకొని 49 ర్యాంక్ వచ్చింది అన్నాడు. తక్కువ వయసులో గొంతులో ఏడుపు సౌండ్ తో 49 ర్యాంక్ అన్నాడు. వెంటనే వాళ్ళ నాన్న వచ్చి క్లాస్ లో ఎంతమంది ఉన్నారు అన్నాడు. 50 మెంబర్స్ అన్నారు. నిజంగా 49వ ర్యాంక్ వచ్చి 50 మంది క్లాస్ లో ఉంటే ఏం చేస్తారు మీకు నాకు బాగా తెలుసు, అవునా? కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, బిడ్డు ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడు ప్రతిసారి ఫస్ట్ వస్తాడు, సెకండ్ వస్తే వాడు తక్కువలేడు. ప్రతిసారి ఫస్ట్ రావాలని తపనలో, టెన్షన్ లో, స్ట్రెస్ లో వాడు ఎక్కువ ఇబ్బంది పడుతుంటాడు. వాడికి ఇంప్రూవ్మెంట్ లేదు, ఫస్ట్ తర్వాత ఇంప్రూవ్మెంట్ లేదు, ప్రతిసారి ఫస్ట్ 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 అని మైండ్ లో వాడు ఇంకా ఇబ్బంది పడుతుంటాడు. నీ అదృష్టం తెలుసా, నీకు ఈసారి 49 వచ్చింది. నెక్స్ట్ టైం నువ్వు ట్రై చేస్తే 38వ ర్యాంక్ వస్తుంది, ఇంకోది ట్రై చేస్తే 29వ ర్యాంక్ వస్తుంది, ఇంకోది ట్రై చేస్తే 24వ ర్యాంక్ వస్తుంది. ఇంప్రూవ్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ టైం ప్రోగ్రెస్ రిపోర్ట్ లో 38 ర్యాంక్ తీసుకొని నాకు కనపడంటే అప్పటిదాకా తలపించుకొని బాధపడుతున్న వాడు నవ్వుతూ తలెత్తాడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, ఎవరితో కంపేర్ చేయాలి? పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళతోనా, వాళ్ళని వాళ్ళతోనే వినపడలే. ఇప్పుడు నేను సేమ్ మానస గారి దగ్గరికి వచ్చి నేను వాళ్ళ హస్బెండ్ ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి. 20 ఏళ్ల నుంచి కాపురం చేస్తున్నాను, అసలు నీ చేతి వంట ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. బట్ ఈ రోజు ఏదో పరధ్యానంలో ఉప్పు కారం ఎక్కువేసో రేపు మళ్ళీ ఇదే వంట కోసం అదే టేస్ట్ కోసం వెయిట్ చేస్తానంటే రేపు ఆవిడ ప్రాణం పెట్టి చేస్తుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? ఏమైంది असलम भाई 10 साल से आप इतना अच्छे से काम करते हैं ना, पूरा इतने सारे एम्प्लॉयज में आपके जैसा कोई काम ही नहीं करता, बट पता नहीं क्या हुआ, एक हफ्ते से आपका पूरा वर्क बर्बाद हो गया. फिर से आई वांट टू सी वो असलम बैक, ऐसा बोल दिया तो क्या हो रहा है? ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? పక్కన వాళ్ళతోనా వాళ్ళని వాళ్ళతోనే వినపడలా? ఈసారి నుంచి ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్ళి పక్కింటి పుల్లగా వాడు చూడు ఎన్ని మార్కులు తెచ్చుకున్నాడు, ఈడు చూడు పైకి దూకాడు, వాడు చూడు. అన్నిటికంటే ప్రమాదకరం, అన్నిటికంటే జీవితాలు నాశనం కూడా కంపారిజన్ వేరే వాళ్ళతో చేయడం వల్ల. అర్థమైంది? ఈ రోజు నుంచి కంపారిజన్ ఫస్ట్ పాయింట్. ఎవరితో చేయాలంటే వాళ్ళని వాళ్ళతో చేయాలి. ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్? ఎందుకో కూడా అర్థం చేసుకోండి. ఓకే, సెకండ్ ఒక ఫేమస్ సైకాలజిస్ట్ నాకు నేర్పించిన విషయం, తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో చెప్తాను జాగ్రత్తగా. ఫేమస్ సైకాలజిస్ట్ ఆయన చెప్పిన విషయం తెలుసా, ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యు లివ్ ఫర్ యువర్ చైల్డ్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యు లివ్ ఇన్సైడ్ యువర్ చైల్డ్. బాగా వినండి, మీ పిల్లలకి ఎంత ఆస్తులు వెళ్తున్నావు ఇంపార్టెంట్ కాదు, మీ పిల్లల గుండెల్లో ఎటువంటి విలువలు నింపుతున్నావు ఇంపార్టెంట్ అని చెప్పి ఒక ఫేమస్ సైకాలజిస్ట్ చెప్పాడు. అర్థమైందా? గట్టిగా అవును ఏమనుకోబాకండి. ఒక క్వశ్చన్ అడుగుతా, ఈ రోజుల్లో పిల్లలకి ₹1,00,00,000 ఇచ్చినా 5 నిమిషాల్లో హారతి చేయగలుగుతారు నేనంటే ఎంతమంది ఒప్పుకుంటుందండి? అవునా? మన వాళ్ళకి ఇస్తే దాన్ని ఏదో వడ్డీగా చెప్పుకుంటారు, కానీ వీళ్ళ ఈ జనరేషన్ ఇచ్చారంటే 5 నిమిషాలు హారతి చేస్తారు. అవునా? అలాంటప్పుడు వీళ్ళకి ఇవ్వాల్సింది వాల్యూస్ కానీ డబ్బు కాదండి. చాలా మంది పేరెంట్స్ ఏమంటారంటే, మా బాబు బంగారం చేసి పెట్టాను, మా కొడుకు 2 ఎకరాలు ఆస్తి కొనిపెట్టాను. డబ్బులు కాదు కొనిపెట్టాల్సింది, వాల్యూస్ నాస్తిగా ఇస్తే మీరు లేనప్పుడు కూడా. ఈ రోజు మీ అందరికి రెస్పెక్ట్ ఎలా వస్తుంది తెలుసా? బయటికి వెళ్తే అరే ఆయన సూపర్ రా అని చెప్పి దేని ద్వారా చెప్తున్నారు తెలుసా? డబ్బుండి క్యారెక్టర్ లేకపోతే వాడిని వెదవలాగా చూస్తారు, క్యారెక్టర్ డబ్బు లేకపోతే వాడిని మనిషిలాగా చూస్తారని నేను అంటాను. రైట్ అవరా? దయచేసి ఈ రోజు నుంచి ఫస్ట్ డబ్బు కంటే ముఖ్యం ఏం కావాలి? ఆ క్యారెక్టర్ వాల్యూస్ రావాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను.
అది పిల్లలకి చిన్నప్పటి నుంచి ఎవరు డెవలప్ చేయాలంటే పేరెంట్స్ డెవలప్ చేయాలి. నాకు హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ మల్లికార్జున గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన హైదరాబాద్ లో ఉంటారు. మేము ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళ పిల్లలు నన్ను మామయ్య పిలుస్తుంటే అంతా బాగానే ఉంటాం. ఒకరోజు ఆయన ఫోన్ చేసి, సుధీర్ ఏమనుకో బాకు, నేను ఒక పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాను, మా పిల్లల్ని స్కూల్కి తీసుకురా అన్నాడు. ఓకే సార్ తీసుకొస్తానని చెప్పి నేను ఆ రోజు కార్ తీసుకుని అక్కడికి వెళ్ళాను. ఆ రోజు నాకు డ్రైవర్ కూడా లేడు, కార్ నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను. స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆపంగానే అప్పుడే స్కూల్ బెల్ రింగ్ చేశాను. రింగ్ చేయగానే వాళ్ళ అబ్బాయి 4th క్లాస్ అవుతాడు, అంటే 9 years. ఓకేనా, వీడు బెల్ కొట్టగానే నేను అక్కడి నుంచి చూసి మామయ్య అని చెప్పగానే రారాలుడు అని చెప్పి వాడు వస్తున్నాడు కదా అని చెప్పి నేను కార్ సీట్ లో కూర్చున్నాను. ఈ పక్కన వెనకాల ఎవరు లేదు. నేనేం చేస్తాను తెలుసా, వాడు వస్తున్నాడు అని చెప్పి వెంటనే ఈ డోర్ ఇలా ఓపెన్ చేసి పెట్టాడు. వాడేం చేశాను తెలుసా, పరిగెట్టుకుంటూ వచ్చి ఈ డోర్ క్లోజ్ చేసి నేరుగా వెనక్కి వచ్చి వెనక డోర్ ఓపెన్ చేసుకుని నాకు ఎక్కాడు. నాకు అర్థం కాదు. అరే ముందు ఎక్కనంటే లేదు మా ముందు ఎక్కనన్నాడు. ఎందుకు హ్యాపీ ఎక్కి ఎవరు లేరంటే లేదు మా ముందు ఎక్కనన్నాడు. ఎందుకంటే మామూలుగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కదా. సీట్ బెల్ట్ అంట 10 ఏళ్ల పైన పిల్లలకి తయారు చేశారు, 10 ఏళ్ల లోపల పిల్లలకి సీట్ బెల్ట్ సరిపోదు. నేను ఒకవేళ ఎక్కితే సీట్ బెల్ట్ పెట్టినప్పుడు అది ప్రాపర్గా సెట్ అవ్వకపోతే బ్రేక్ వేసినప్పుడు ముందు తగ్గుతుంది, అందుకని నేను ముందుకు వచ్చాను. నాకు ఒకసారి అర్థం కదా, ఎవరు చెప్పారు నీకు అంట. మా నాన్న చెప్పాడు. సరే కదా వీటితో గేమ్ ఆడగాని, వేరే మీ నాన్న ఎలాగో కార్లో లేడు, నేను చెప్పలే కానీ ముందు వచ్చి కూర్చోంటే వాడు ఒకటే మాట్లాడు. మా నాన్న ఉన్నా లేకున్నా 10 ఏళ్ల వరకు ముందు కూర్చోకూడదని మా నాన్న చెప్పాడు. ఆ మాటకే నేను కట్టుబడుతా, నేను మాత్రం ముందు కూర్చోడానికి డిసైడ్ అయ్యాను. అర్థమైంది? ఇప్పుడు ఏమి ఇచ్చారు ఆస్తి? డబ్బా వాల్యూ సార్. చిన్నప్పటి నుంచి ఒక విజయవాడలో నా క్లయింట్ ఒక అతను, వాళ్ళ అబ్బాయికి ఏం చేశారు తెలుసా, మనం అడగగానే డబ్బులు ఇచ్చేస్తాం కదా. మీలో కూడా ఎంతమంది 5 రూపాయలు చిప్స్ ప్యాకెట్ అయినా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 5 rupees మామూలు అది. అవును, లేస్ ప్యాకెట్ ఎంత ఉంది కాస్ట్? ఇంకొద్ది పెద్ద అయితే కట్టే వాళ్ళు మీరే కదా, మీకు తెలియాలి. పిల్లలు తెలియకపోయినా మీకు తెలియాలి. అవునా? లేస్ ప్యాకెట్ 10 రూపాయలు కదా. సాయి రమేష్ గారు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఉన్నారు. ఆయన చిన్నప్పుడు ఏం చేసింది తెలుసా, ఏం చేసినా పిల్లలకి రూపాయి ఇచ్చేవాడు కాదు. ఏం చేసినా రూపాయి మాత్రం ఫ్రీగా ఇచ్చేవాడు కాదు. కానీ ఎలా ఇచ్చేవాడు తెలుసా, ఏదన్నా పని చెప్పి ఆ పని చేస్తే రూపాయి ఇచ్చేవాడు. బట్టలు తింటే రూపాయి, ఇల్లు చూస్తే రూపాయి, లేదా ఏదైనా పని చేస్తే రూపాయి, అలా డబ్బులు ఇచ్చేవాడు. వీడవన్నీ సేవ్ చేసుకొని కొనుక్కునేవాడు. వాళ్ళ కొడుకు 3rd క్లాస్ అవుతున్నాడు, 8 years అబ్బాయి. ఒక రోజు వాడికి సండే రోజు లేస్ ప్యాకెట్ తినాలనుకున్నాడు. లేస్ ప్యాకెట్ కాస్ట్ అంటే 10 రూపాయలు. నాన్న ప్రతిసారి డబ్బులు ఇవ్వడంతో కొత్తగా ఏదైనా చేద్దాం. వీడు ఏం చేశాడు తెలుసా, ఆలోచించి నేరుగా నా దగ్గరికి వచ్చి నాన్న న్యూస్ పేపర్ అన్నాడు. ఎందుకురా అని అడగల, వీడు ఏదో చేస్తున్నాడని చెప్పి ఆయన ఐడియా వచ్చి నేరుగా న్యూస్ పేపర్ ఇచ్చాడు. వీడు బెడ్రూమ్ లో తీసుకెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి నాన్న సీజరు స్టాప్లరు సారీ టేప్ ఇవ్వన్నాడు. ఎందుకురా అని అడగల, నేరుగా ఇచ్చాడు. వీడు బెడ్రూమ్ లోకి వెళ్ళి గంట తర్వాత వచ్చి రానన్న పోదా ఉన్నాడు. ఎక్కడికి రాని అడగల. వీడు ఏం చేశాడు తెలుసా, పేపర్ కవర్స్ తయారు చేసి, గుర్తున్న మెడికల్ షాప్ లో ఇంతకుముందు పేపర్ కవర్స్ వచ్చేవి, వీడు ఆ పేపర్ కవర్స్ తయారు చేసి రానన్న పోదా ఉన్నాడు. ఎక్కడికి రానగా నేరుగా తీసుకెళ్లి పక్కన మెడికల్ షాప్ ఉంటే వెళ్ళి అంకల్ ఎంత వస్తాయి అన్నాడు. ఎన్ని ఉన్నాయి బాబు అంటే 70 పేపర్స్ ఉన్నాయి. ఆయన వెంటనే తీసుకొని 15 రూపాయలు వస్తాయి ఇవ్వని చెప్పి ఆ 15 రూపాయలు తీసుకొని 10 రూపాయలు లేస్ ప్యాక్ కొనుక్కొని 5 రూపాయలు వాళ్ళ నాన్నకి ఇచ్చి తింటా వెనక్కి వచ్చాడు. దట్ ఈస్ ద మనీ వాల్యూ హీ నాట్ స్పీక్. అర్థమైందా? ఈ రోజు డబ్బు డైరెక్ట్ ఇవ్వాలా, వాల్యూస్ రూపాయలు ఇవ్వాలి? అర్థమైందా? సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రోజు నుంచి డబ్బు కంటే ముఖ్యంగా పేరెంట్స్ ఇవ్వాల్సింది వినపడలా. మధ్యాహ్నం భోజనం కూడా పెడతారంట, వినపడలా. ఫస్ట్ ఏంటి ఎవరితో కంపేర్ చేయాలి? తనతోనే కంపేర్ చేయాలి. ఈ రోజు నుంచి నోట్లో నుంచి ఎప్పుడైనా పొరపాటున అరే వాడిని చూడరా అనే లోపలే నన్ను నేను చూసుకోవాలి, నా బతుకే నేను ఏం చేయాలి, పక్కన చూసుకోవాలి అనే విధంగా ఫస్ట్ ఆలోచించండి. దయచేసి ఎవరిని కంపేర్ చేయండి. ఇది ఫస్ట్. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఈ 2 పాయింట్స్ మాత్రం కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, కానీ జాగ్రత్తగా వినండి. ఈ 2 పాయింట్స్. ఎంతమంది ఇక్కడ టీవీ చూస్తూ తినే బ్యాచ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను పిల్లలు అడగలా, మిమ్మల్ని చెప్తున్నాను. టీవీ చూస్తూ తినే బ్యాచ్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్. అంత ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు మీరు కుక్క రక్తం ఆనిమత్యం వాడేం చేస్తారు? మా టీవీ, మా రీఛార్జ్, మా నెట్ నీదేం పోయిందంటే నాకేం కాదండి. కానీ మీ అందరికీ తెలియని విషయం నేను చెప్తాను. సైకాలజీలో మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఏంటో నేను చెప్తాను. ఎందుకు పిల్లలు ఈ మధ్య ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉన్నారు, ఎందుకు పిల్లలకి స్పీచ్ రావట్లేదు, ఎందుకు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. సైకలాజికల్ మీరు చెప్తాను, జాగ్రత్తగా. సారీ టు సే దిస్, టీవీ చూస్తూ తింటే ఏమో తెలుసా, బలి పడింది, భలే ఉంది అని చెప్పి ఏం తింటున్నారో ఎంత తింటున్నారో తెలియకుండా కూర్చున్న తల్లిదండ్రులు నాకు వచ్చినట్ట మీ అబ్బాయికి ఫోన్ ఇవ్వకుండా పెట్టండి, ఎంత క్వాంటిటీ తింటాడు,
ఫోన్ కానీ టీవీ కానీ ఇస్తే క్వాంటిటీ తక్కువ తింటాడు, ఎక్కువ తింటాడు. ఎందుకు తెలుసా? అప్పుడు తల్లి ఎలా అనుకుంటుంది, నా బిడ్డ కడుపు నిండా తిన్నాడు. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎవ్వరు కూడా కడుపు నిండా భోజనం చేయకూడదంట. కడుపు నిండా భోజనం చేయకూడదంట. ఎలా తినాలి తెలుసా? బ్రెయిన్ నిండా భోజనం చేయాలి. సార్ మీకు పిచ్చి బాగా ముదిరిపోయింది సార్, ఎవడన్నా కడుపు నిండా తింటాడు కానీ బ్రెయిన్ నిండా ఎలా తింటాడు? నేను చెప్తా. బ్రెయిన్ నిండా తినమంటుంది తెలుసా? దాన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. మైండ్ఫుల్ ఈటింగ్. అమ్మా ఇక్కడ ఎంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు? నాన్ వెజిటేరియన్స్. అసలే శ్రావణ మాసం, కార్తీక మాసాలు ఏం లేవు కదా? ఏం లేవు కదా? నాన్ వెజిటేరియన్స్ ఎంతమంది ఉన్నారు? వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా వచ్చినారు ఇక్కడ? వైఫ్ అండ్ హస్బెండ్. మేడం ఎక్కడ ఉన్నారు? ఆమె ఆడాడో వదిలేసి మీరు ఎటు కూర్చున్నారా? సరే నేను ముందుకు రమ్మన్నాను. వెరీ గుడ్. మళ్ళీ నా మీద నిందేస్తారు కదా. జస్ట్ కిడింగ్. మీ పేరేంటి? పవన్. మిసెస్ గారి పేరు? ఓకే. కొద్దిసేపు మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సంవత్సరంలో ఏ రోజు తెలంగాణలో, పర్టికులర్గా తెలంగాణలో సంవత్సరం మొత్తం తింటాం, ఒక నెల మాత్రం నాన్ వెజ్ తింటారు. ఏంటి నెల? కార్తీక మాసం, శ్రావణ మాసం, ఏదో ఒకటి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక మాసం అనుకున్నాం. అందుకే కార్తీక సీరియల్ కూడా హిట్ అయింది, అవునా? సరే కార్తీక మాసం అనుకున్నాం. బాగా జాగ్రత్తగా కడుపు నిండా తినాలా, బ్రెయిన్ నిండా తినాలి. దానివల్ల వచ్చే జబ్బులు ఏంటో కూడా నేను చెప్తా, జాగ్రత్తగా. మనుషులంట ఎప్పుడు ఎలా తినాలి తెలుసా? కడుపు నిండా కాదు, బ్రెయిన్ నిండా. బ్రెయిన్ నిండా అంటే దాని అర్థమైంది తెలుసా? మనిషికి ఎన్ని సెన్సెస్ ఉంటాయి? మనిషికి ఎన్ని సెన్సెస్ ఉంటాయి? 5 సెన్సెస్ ఉంటాయి. ఏమేంటి చెప్పండి? ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, టచ్. ఈ రోజు నుంచి ఎవరైతే ఈ 5 సెన్సెస్ తో భోజనం చేస్తారో వాళ్ళు అదృష్టవంతులు, ఆరోగ్యవంతులు. ఎలాగో నేను చెప్తాను. సార్ మీరు నాన్ వెజ్ అంటే ఇష్టం, పవన్ గారికి నాన్ వెజ్ అంటే ఇష్టం, ముక్క లేకుండా ముద్ద దగ్గర బ్యాచ్ అయింది. కానీ సుకన్య గారు ఏం చేశారంటే, ఏమండి సంవత్సరం 11 నెలలు మీరు తిన్నా తినకపోయినా పర్లే, కార్తీక మాసంలో తింటే అని ఈయనకు అన్యాయం చేసి వ్రతం మొదలుపెట్టి ఆయనకు వండి పెట్టడం మానేసి, నువ్వు ఎక్కడ తిన్నావంటే అయిపోతారు వార్నింగ్ కూడా ఇచ్చరికి జీవితం ఒకసారి భారీ మాట విందని చెప్పి ఆయన కూడా ఏం చేశారంటే ఆ నెల నాన్ వెజ్ తినడం మానేశాడు. అసలు ముక్క లేకుండా మొత్తం దగ్గర బ్యాచ్ అలా ఉండిపోయి నెల రోజులు తినకుండా ఆదివారం రానే వచ్చింది. తెలంగాణలో ఆదివారం అంటే ఏంటో మీ అందరికీ తెలుసు కదా. ఇంకా ఈయన ఏం చేశారు తెలుసా? నేరుగా షాప్కి వెళ్ళి 2 కిలోలు చికెన్ కొట్టుకొని వచ్చి నేరుగా వాళ్ళ ఆవిడకి ఇచ్చి, నీ మాట విని 4 రోజులు మాంసం తినకుండా ఉన్నా, ఈ రోజు ఆదివారం నాకు సంబంధం లేదు, బిర్యానీ రావాల్సిందని చెప్తే, ఏమండి నా మాట మీరు గౌరవించినప్పుడు మీ మాటకి నేను గౌరవిస్తానని చెప్పి నేరుగా కిచెన్ లోకి వెళ్ళి మసాలాతో పాటు ప్రేమ కూడా కలిపి బిర్యానీ వండడానికి ఆవిడ రెడీ చేస్తుంది. ఈయన ఏం చేశాడు? హాల్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతున్నాడు. ఆవిడ వండుతూ గంట తర్వాత కిచెన్ లో నుంచి స్మెల్ హాల్లోకి వస్తుంటే పవన్ గారి బాడీలో ఫస్ట్ ఏ పార్ట్ తింటుంది? ఏ పళ్ళ? నోస్. బా, మా ఆవిడ మసాలా బాగా తగ్గించింది చెప్పి ఒక్కసారి ఎక్సైట్ అవుతున్నాడు. ఇంతలో ఆవిడ అక్కడి నుంచి ప్లేట్ లో నీట్ గా గార్నిష్ చేసుకొని బిర్యానీ పైన ముక్కలు అవన్నీ పెట్టుకొని నేరుగా తీసుకొస్తుంటే ఆయన చూశాడు. సెకండ్ ఎవరు తింటారు? బాగా కనెక్ట్ అయ్యారా? బిర్యానీ అనగానే బాగా కనెక్ట్ అవుతారు కదా. సో సెకండ్ ఐస్ నేరుగా తీసుకొని పెట్టినప్పుడు ప్లేట్ లో వడ్డించడానికి ఆ స్టీల్ ప్లేట్ లో, పింగాణి ప్లేట్ లో ఇలా వడ్డిస్తున్నప్పుడు ఆ గెరిటెలు ఆ ప్లేట్ సౌండ్ వస్తుంటే ఎవరు తింటారు? ఎస్. ఆ ముదనష్టపోలు ఇంగ్లీష్ కల్చర్ ఇచ్చినట్టు 4 స్పూన్లు కాకుండా దేవుడు ఇచ్చిన చెయ్యిందని చెప్పి ఆయన చెయ్యి ఇలా పెట్టి ఇలా అంటూ ఉంటే ఫోర్త్ ఎవరు తింటారు? నెల నుంచి ముక్క లేకుండా 2 గంటల నుంచి ఎప్పుడెప్పుడు బిర్యానీ వస్తుంది ఎదురు చూస్తూ ఒక్కసారిగా బాగా ఉడికిన మసాలా దించిన లెగ్ పీస్ తీసుకొని నోటి దగ్గర తీసుకొని ఇలా పెట్టి కొడుకుతుంటే ఎంతమందికి సెలవు స్టార్ట్ అయింది? సారీ, ఇప్పుడు లాస్ట్ ఎవరు తింటారు? సారీ, మీరు ఎంతమంది ఆఖరికి ముద్దప్ప పావుకాయ కానీ మీకు ఇష్టమైన ఫుడ్ ఒక ముద్దలా కలుపుకొని తినగానే బా భలే ఉందిరా అని ప్లెజెంట్ గా ఎప్పుడైనా అనిపించిందా? అలా అనిపించినప్పుడు బ్రెయిన్ లో ఏం రిలీజ్ అవుతుంది తెలుసా? దాన్ని డోపమైన్ అంటారు. డోపమైన్ అంటారు. హే, మీ అందరి కడుపు కెపాసిటీ ఎంత తెలుసా? మహా అయితే ఇంత తినగలుగుతారు, అంతేనా? మహా అయితే ఇంత. అలా అని చెప్పి నేను బిర్యానీ పెట్టాను, ఇంత తినగలుగుతారా? కడుపుకి ఎంత కెపాసిటీ ఉందో బ్రెయిన్ కి కూడా కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీ ఏంటి తెలుసా? మనమంతా భోజనం చేసినప్పుడు డోపమైన్ రిలీజ్ అయ్యేది 10 పాయింట్స్ రిలీజ్ అవుతుంది. బ్రెయిన్ కి ఎంత కావాలి తెలుసా? 10 కావాలి. బ్రెయిన్ కి 10 కావాలి. తినేటప్పుడు 10 రిలీజ్ అయింది. రీల్ చూసినప్పుడు ఎంత రిలీజ్ అవుతుంది తెలుసా? 15 రిలీజ్ అవుతుంది. 15 రిలీజ్ అవుతుంది. మీకు నెంబర్స్ అర్థం అవడం చెప్తున్నా. 15 రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నేను తినేటప్పుడు చూస్తూ తింటే 10 + 15 ఎంత? 25. నా బ్రెయిన్ కెపాసిటీ ఎంత? 10. ఇప్పుడు ఈ 15 ఏం చేస్తుంది తెలుసా? నన్ను అతలా కుదరడానికి అర్థమవుతుంది చెప్పేది. తినేటప్పుడు తినడమైనా చేయాలి, చూసేటప్పుడు చూడటమైనా చేయాలి. కానీ 2 కలిపి చేస్తే బ్రెయిన్ కెపాసిటీ మించి డోపమైన్ రిలీజ్ అయితే, అందుకే ఇంతకుముందు రోజుల్లో మీరు చూసారు లేదో, పిల్లల హైపర్ యాక్టివిటీని ఎప్పుడైనా విన్నారా? ఇంతకుముందు పిల్లలు ఎక్కువ విన్నారు అసలు?
100 మంది పిల్లలు ఉంటే ఇద్దరు మాత్రం అటు ఇటు తిరుగుతూ కొద్ది కులిపిగా ఉంటారు. మిగతా 98 ఆడు కూర్చోబెట్టి ఆడే ఉంటారు. కానీ ఈ రోజుల్లో 98 మంది తిరగతా ఉంటాడు, ఎవడో ఆని ముచ్చాడు ఆడు కూర్చొని ఉంటాడు అంతే. ఎస్ ఆర్ నో? ఎందుకలా తెలుసా? హెవీ రిలీజ్ ఆఫ్ డోపమైన్. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎక్కువ మొబైల్ ఫోన్ ఇచ్చి అది బ్రెయిన్ లో ఎక్కువ క్వాంటిటీ రిలీజ్ లేకపోతే దాన్ని ఎప్పుడు ఆపలేడు. దయచేసి ఈరోజు నుంచి ఎప్పుడైతే అవును పుట్టడం వాళ్ళు గెలితో పుట్ల వాళ్ళకి కష్టం, మనకి కష్టం. మిమ్మల్ని కనుక 2 రోజులు ఉండమంటే నా దేశ పవన్ గారు అవునా, అలాంటిది ఆవిడ 2 గంటలో 1 గంట కష్టపడి ఉండి పెట్టినప్పుడు ఎవరికైనా సరే కూర్చొని మనస్ఫూర్తిగా తింటూ ఉంటే ఇక్కడ ఏముంటుంది తెలుసా? నాలుగు మీద ఉంటుంది కానీ టేస్టీ గ్లాండ్స్ అంటారు. మీరు నాలుగు మీద ఫుడ్ పెడంగానే అది ఉప్పగా ఉందా, చప్పగా ఉందా, తీపిగా ఉందా, కారంగా ఉందా అనేది నాలుక బ్రెయిన్ కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. మీరు ఎప్పుడైతే ఏయ్ అని చెప్పి తింటూ ఉంటే అది ఏ గ్లాండ్ అనేది ఈ టేస్ట్ గ్లాండ్స్ కూడా చచ్చిపోతాయి. ఇంకో ప్రాబ్లం తెలుసా? ఎప్పుడైతే మనం చూస్తూ తింటూ ఉంటామో బ్రెయిన్ ఆ ప్రోగ్రామ్ అవుతుంది తెలుసా? తినేటప్పుడు చూడాలి, చూసేటప్పుడు తినాలి, చూసేటప్పుడు తినాలి, తినేటప్పుడు చూడాలి అని చెప్పి రేపటి రోజున ఖాళీగా టీవీ చూస్తున్నా అమ్మ పాప్కార్న్ తీసుకురా, అమ్మ స్నాక్స్ తీసుకురా అని అలా అలవాటు అయిపోతే ఈ మధ్య లేనిపోని జబ్బులు కూడా ఎక్సెస్ తినడానికి కూడా కారణం అదే అవుతుంది. ఎంతమంది నేను చెప్పేది అర్థం అవుతుంది? ఈ రోజు నుంచి ఫుడ్ కి రెస్పెక్ట్ ఇచ్చే ప్రతి ఒక్కరు ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నాను తెలుసా? నేను హైదరాబాద్ అంటే ఇంటర్నేషనల్ ప్లేస్ లో నిలబడి మాట్లాడలా. రైతన్నలు భూమిలో నిలబడి 4 నెలలు పంట పండించి 4 నెలలు తీసుకొని వచ్చి పెడుతూ ఉంటే దాన్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా చేసి ఆ బానిసత్వ బతుకులు మాత్రం వద్దని నేను చెప్తున్నాను. పంట పండించడం ఈజీగా కష్టమా? ఇప్పుడు చెప్పండి. గంట సేపు వండడం కష్టం అంటే 4 నెలలు పంట పండించడం అంతకంటే కష్టం అని నేను అంటాను. కంటి పాపలాగా కాపాడుకుంటూ వచ్చి భోజనం ప్లేట్లోకి వచ్చిన తర్వాత దానికి గౌరవం ఇవ్వకుండా మొదటి స్టెప్ టీవీ ఫోన్లు పెట్టుకొని చూస్తూ తింటూ ఉంటే ఈ బాడీ కూడా సరిపోదండి. ఈ రోజు నుంచి ఉదయం ఎలాగో స్కూల్ హడావిడిలో ఉంటారు, మధ్యాహ్నం ఎలాగో పిల్లలు వేరు, మీరు ఎక్కడ ఉంటారు. రాత్రికి మాత్రం రూల్ ఏం తెలుసా? గత 8 సంవత్సరాల నుంచి నా ఇంట్లో రూల్, తినే ముందైనా చూస్తారు, తిన్న తర్వాతనే చూస్తారు. తినేటప్పుడు మాత్రం నో ఫోన్, నో మొబైల్ అనేది నో స్క్రీన్ అనేది నేను తీసుకొచ్చా. నాతో పాటు 7,000 కుటుంబాలు అప్లై చేస్తూ ఈ రోజు మనస్ఫూర్తిగా బ్రెయిన్ నిండా భోజనం చేస్తున్నారండి. దట్ ఈస్ ద థింగ్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్. ఎంతమందికి అర్థమైంది? మీ పిల్లలకి ఎంతమంది శారీరక ఆరోగ్యం ఇవ్వాలనుకుంటున్నారు? మీ పిల్లలకి జ్వరం వస్తే తట్టుకోగలుగుతా? మీకు వచ్చేది ఫీల్ అవుతారు. దేవుని ఎవరుతారు తెలుసా? దేవుడు ఆ జ్వరం నాకే నీవు వాడికి బాకని చెప్పి అంటారు. ఎస్ ఆర్ నో? జ్వరం కాబట్టి కనపడితే టెంపరేచర్ పెడతారు, జ్వరం ఉందని తెలుస్తుంది. అంతకంటే భయంకరమైన జబ్బు ఏమిస్తున్నారు తెలుసా? మీ పిల్లాడి బ్రెయిన్ ని నాశనం చేస్తున్నారు. హే సారీ, మన బాడీలో ముఖ్యమైన పార్ట్ ఏది? ముఖ్యమైన పార్ట్ హార్ట్ అనుకోండి. హార్ట్ లో వాల్స్ బ్లాక్ అయితే ఏం చేస్తారు? స్టంట్ వేస్తాడు, అవునా? హార్ట్ ని కావాలంటే రీప్లేస్ కూడా చేస్తాడు. వేరే దగ్గర కొట్టి తీసుకొని ఇంకో మనిషికి అమలు చేస్తున్నారు, అవునా? రైట్ అలా బ్రెయిన్ కి ఏమన్నా అయితే పోతాడు. అటువంటి బ్రెయిన్ ని మీరు దేంతో నాశనం చేస్తున్నారు తెలుసా? మొబైల్ అండ్ టీవీతో నాశనం చేస్తున్నారు. అది ఎవరు తెలుసా? మీది నాశనమైన పెద్ద విషయాలే, ఎందుకంటే మీ బాడీలో అన్ని ఎదిగాయి. కానీ వాళ్ళకేం తెలుసా? అది ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ పాయింట్, అది 3rd పాయింట్. ఈ రోజు నుంచి అవును, ఎంతమంది ఇక్కడ సార్ నేను బతికేదే పిల్లల కోసం సార్ అని ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇంకోసారి ఆ మాట అంటే కొట్టేస్తా ఒక్కొక్కరు అనబాకండి. ఇంకోసారి మీకు ఆ దమ్ము లేదు, మీకు ఆ రైట్ లేదు. ఎందుకు తెలుసా? పిల్లల కోసం బ్రతికే పని అయితే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం వల్ల నేను అంటాను. ఎస్ ఆర్ నో? అలాంటప్పుడు మీరు టీవీ చూస్తూ భోజనం చేస్తూ, లేకుంటే మీరు టీవీ చూస్తూ తింటున్నాడు అనుకో, వాడు ఏం చేస్తాడు తెలుసా? నేను ఆయన రక్తం నుంచి వచ్చాను, నేను ఎందుకు వదంతా, నేను కూడా. అర్థమైందా? దయచేసి టీవీ కానీ స్క్రీన్ కానీ ఏది చూస్తూ భోజనం మాత్రం చేయకండి. ఆ 20 నిమిషాలు భోజనానికి రెస్పెక్ట్ ఇస్తూ ఫ్యామిలీ టైం లాగా గడపండి. మీ బాండింగ్ ఎలా ఉంటుందో తర్వాత నాకు చెప్పండి. ఈ రోజు నుంచి ఫస్ట్ ప్రామిస్, ఎంతమంది ఈ రోజు నుంచి తినే ముందు 5 నిమిషాలు చూడండి, తిన్న తర్వాత చూడండి, కానీ తినేటప్పుడు మాత్రం చూడని ఎంతమంది మాట ఇవ్వగలుగుతారు? పట్టించింది కదా, అందరి చేతులు పైకి ఎత్తారు ఒకేసారి. ఓకే, ఇది 3rd పాయింట్. 4th చెప్తాను. బెడ్రూమ్ లో ఫోన్ తీసుకెళ్తుంటారు అందరూ. బలవాళ్ళ మీరు చూడవలేదమ్మా, ఫోన్ తీసుకెళ్ళడం ప్రమాదం. ఎందుకో నేను చెప్తాను. సార్ మీ బాబుగా పాప? 2 బాబులు. ఎంత ఏజ్ ఉంటుంది? ఫస్ట్ క్లాస్, చిన్నోడే కదా, అవునా? ఒక పని చేయండి, మీ బాబుని క్లాస్ మీద తీసుకురండి. ఆడ గ్యాస్ స్టవ్ ఉంది, బాగా మరుగుతున్న పెను మీద మీ వాడిని చేయి పట్టిస్తే ఒప్పుకుంటారా? ఏమవుతుంది? కాలుతుంది. వెరీ గుడ్. సరే, అదొద్దు, అంత కష్టమే పెట్టు. కానీ ఆడ పవర్ సప్లై ఉంది,
ఆడ వైర్లు తీసేస్తా, మీ వాడికి ఆ 2 వైర్లు ఇస్తా, నేను అక్కడ స్విచ్ చేస్తా. ఓకేనా? ఎందుకు? షాక్ కొడుతుంది. హే, కాలుతుంది, షాక్ కొడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాం కదా. రాత్రి పూట బెడ్రూమ్లో ఫోన్ తీసుకెళ్తే ఏమవుతుందో నేను చెప్తాను. ఫోన్ రేడియేషన్ వస్తువు అని మినిమం మీ అందరికి ఎంతమంది తెలుసు? వెరీ గుడ్. ఒకటి ఆ ప్రాబ్లం. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా. రాత్రి పూట అంట డోర్లు క్లోజ్ చేసి రూమ్ లో ఫోన్ పెట్టేస్తే హెవీ రేడియేషన్ రిలీజ్ అయ్యేది. మీరు ఒక్కసారి నా మాట బద్దైతే మీ దగ్గర గూగుల్ ఉంది కదా, వెళ్ళి కొట్టండి. హెవీ రేడియేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది సార్? మార్నింగ్ నుంచి ఈవినింగ్ కాదు, ఎందుకంటే ఎక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి. రాత్రి పూట తక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి హెవీ రేడియేషన్ యూజ్ అవుతున్నప్పుడు అది తీసుకెళ్ళి మీరు అక్కడ బెడ్రూమ్ లో పెట్టి ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరి బాడీ పార్ట్స్ ఇంకేం పెరగరు, మీరు హైట్ పెరగరు, మీరు ఏం పెరగరు. మహా అయితే పెరిగితే లావు తప్ప ఇంకేం పెరగరు. కానీ పిల్లలు ఏం తెలుసా, ఆ వయసులో ఉండే వాళ్ళకి బోన్స్ 18,000 వరకు పెరుగుతాయి, హైట్ 18,000 పెరుగుతుంది, బ్రెయిన్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ 24,000 వరకు పెరుగుతుంది. కానీ మీరు ఎప్పుడైతే బ్రెయిన్ దగ్గర ఆ ఫోన్ తీసుకెళ్ళి పెడతారో ఆ హెవీ రేడియేషన్ వచ్చి, కావాలంటే నా మాట అబద్ధండి, అంతకుముందు 2 ఏళ్లకు మాటలు వచ్చే పిల్లాడికి ఈరోజు 6 ఏళ్ళకు కూడా మాటలు ఎందుకు రావట్లేదు? ఆటిజం పేరు ఎంతమంది విన్నారు ఇక్కడ? ఎందుకు వచ్చింది? వీటన్నిటికి కారణం రాత్రిపూట హెవీ రేడియేషన్ పిల్లల్ని ఎక్స్పోజ్ చేయడం. అర్థమైందా? నేను 8 ఏళ్ల క్రితం ఒక రూల్ తీసుకొని వచ్చాను, నో ఫోన్ టు బెడ్రూమ్. కానీ ఇక్కడ మదర్స్ అందరూ చేయమంటారు సార్ అలారం పెట్టుకోవాలి కదా సార్ ఉదయాన్నే లేవాలంటే. అవునా? కూర్చున్న భర్తలందరినీ చెప్పాలంటే వాళ్ళందరూ నా సిస్టర్స్ అనుకోండి, మీరందరూ నా బావలు అనుకోండి, ఏమనుకోకండి. భర్తలందరినీ చేతులు జోడించ వేడుకుంటున్నా. ఈసారి మీ ఆవిడకి చీర కొనిచ్చినా కొనికపోయినా పడలే, బంగారం కొనిచ్చినా కొనికపోయినా పడలే, ఆ మార్కెట్ లో 150 రూపాయలు అలారం క్లాక్ ఉంటుంది, అది కొని గిఫ్ట్ ఇవ్వండి. సగం దరిద్రం వదిలిపోయింది. అర్థమైంది నేను చెప్పేది? సారీ బాస్, నా మాట అబద్ధమైతే ఇప్పుడు చెప్పే నేను ఏ పాయింట్ అయినా సరే మీరు ఇంటికి వెళ్ళి గూగుల్లో కొట్టి నా ఒక్క పాయింట్ తప్ప నాకు ప్రూవ్ చేయండి, ఇంకోసారి నేను స్పీచ్ ఇవ్వడం మానేస్తాను. సీరియస్గా ఇది ఎవరికి తెలియదు. బయటికి అన్నీ కనపడతాయి. ఫోన్ ఇరిగిపోతే ఫోన్ సెట్ చేయొచ్చు, ఆఖరికి హార్ట్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా బ్రెయిన్ మీద మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ బ్రెయిన్ న్యూరల్ సిస్టమ్. ఇప్పుడు పాప ఓయ్ ఇద్దరం ఈ పాప జీవితాంతం ఇంతే హైట్ ఉంటుందా? ఇంతే హైట్ ఉంటుందా? ఏం జరుగుతుంది? ఎదగాలంటే ఈ పాప బోన్స్ కి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? బ్రెయిన్ నుంచి. అవునా? ఎప్పుడైతే ఈ బ్రెయిన్ యాక్టివ్ ఉంటుందో ఈ పాపకి బోన్స్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళి క్రమేణా హైట్ పెరుగుతుంది, క్రమేణా బాడీలో ఉండే ఆర్గన్స్, సెన్సరీ ఆర్గన్స్ ఇవన్నీ యాక్టివ్ అవుతూ ఉంటాయి, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. కానీ ఇవన్నీ ఇంత చిన్న వయసుకి ఈ లోపల బ్రెయిన్ ఎంత ఉంటుంది సార్? ఇంతే ఉంటుంది. బ్రెయిన్ కూడా ఎక్స్పాన్షన్ ఎప్పుడు అవుతుంది సార్? ఈ టైంలో అవుతున్నప్పుడు దాన్ని తీసుకెళ్లి బంధించి జైల్లో పెట్టడం రైటా రాంగా? దయచేసి జవాబు. ఈ రోజు నుంచి రాత్రి పూట ఫోన్ బెడ్రూమ్లో తీసుకెళ్ళండి, నాకేం ప్రాబ్లం లేదు. ఇందాక ఆయన కరెంట్ షాక్ పడుతుంది లేకపోతే కాలుతుందన్న భయంతో జాగ్రత్త పడ్డాడు కదా, ఇవన్నీ కనపడతాయి. నేను చెప్పేది కనపడదు. అందుకే ఈరోజు భాషా గారు స్పెషల్ గా తీసుకొని వచ్చి, సార్ పేరెంట్స్ కి ఎక్కడెక్కడ ప్రమాదం ఉందో దయచేసి ఆ పాయింట్స్ చెప్పని, నాకు తెలిసి హైదరాబాద్ లాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ లో కూడా ఆర్గనైజ్ చేయని ఒక సెషన్ ని నాకు డబ్బులు ఇచ్చి మరి, సార్ పేరెంట్స్ అందరూ బాగుంటే మేము బాగుంటామని చెప్పి ఇటువంటి సెషన్ ఆర్గనైజ్ చేస్తున్నాను. భాషా గారికి స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. నా ఖర్చులు మీరు భరించలేదండి, సీరియస్ గా నా ఖర్చులు మీరు భరించలేదు. మీరు ఎవరైనా ఇప్పుడు డబ్బులు కట్టారా? ఈ కుర్చీకి డబ్బులు కట్టారా? ఈ షామేకి డబ్బులు కట్టారా? ఈ మైక్ కి డబ్బులు కట్టారా? కానీ ఇంటెన్షన్ ఏంటి సార్ వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను సార్. నా 2 పిల్లల గురించి ఆలోచిస్తే నేనే కౌన్సిలింగ్కి వస్తాను సార్. కానీ నాకు 700 మంది పిల్లలు ఉన్నారు సార్, వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటానని చెప్పి ఆయన చెప్పాడు. దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, ఈ రోజు నుంచి శారీరక ఆరోగ్యంతో పాటు పిల్లల మానసిక ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ నేనంటే ఎంతమంది ఒప్పుకుంటారు? దానికోసం చేతులు జోడించి అడుగుతున్నాను. ఈ రోజు నుంచి మాత్రం రాత్రి పూట తినేటప్పుడు కానీ బెడ్రూమ్ లో కానీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫోన్ దూరంగా పెట్టండి. లేకపోతే ఇంకా చెప్పారు కదా, నా కౌన్సిలింగ్ సెంటర్ మియాపూర్లో ఉంటుంది. నా కన్సల్టేషన్ 5,000 రూపాయలు గంటకి నాకు ఇచ్చి మీరందరూ దేవుడి దేవల్ల 700 మంది డబ్బులు ఇస్తే 700 × 500 5,000 సార్ ఎంత? 700 × 5,000 ఇంకా ఇల్లు వస్తుంది, విల్లా వస్తుంది. అందుకోసం ఓకేనా? ఇది 4. ఫస్ట్ ఏంటి? ఎవడు తెలుసుకో మర్చిపోయిందా? ఫస్ట్ ఏంటి? ఎవరితో కంపేర్ చేయాలి? వాళ్ళని వాళ్ళతోనే కంపేర్ చేయాలి. సెకండ్ది వాల్యూస్. ఈ వాల్యూస్ ఎవరిని నేర్పించాలి తెలుసా? 200% పేరెంట్స్ నేర్పించాలి. మన ఈ మధ్య నాకు అసలే కొద్దిగా డిఫరెంట్ ఐడియాలజీ. అది 5th పాయింట్ చెప్తాను. సెకండ్ పాయింట్ అయిపోయింది. థర్డ్ ఏంటి? తినేటప్పుడు ఫోన్ కానీ టీవీ కానీ చూడకూడదు. అవునా?
నాలుగోది దాన్ని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. నాలుగోది రాత్రిపూట బెడ్రూమ్లో ఫోన్ తీసుకెళ్ళకూడదు. ఐదోది ఎంతమంది పేరెంట్స్ ఈ మాట అంటుంటే మీరు విన్నారో చేతులండి. మీరన్నా మీ మంచోళ్ళు, అబ్బా మిమ్మల్ని అసలు నేను ఒక్క కూడా అన్నాను, మీరు అసలు అన్నా. కానీ ఎవరన్నారో ఒకరు మీరు వినుంటే చేతులండి. అదేం తెలుసా, నేను పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదండి అని ఎంతమంది పేరెంట్స్ విన్నారు? ఇప్పుడు తప్పు కదా, ఎంతమంది అన్నారు? సరే కానీ మీరు ఎంతమంది పొలంలో దిగేటప్పుడు నీట్ గా నాలాగే సూట్ అదంతా వేసుకొని మంచి షూ పాలిష్ చేసుకొని దిగుతారా, లేకపోతే ఎలా దిగుతారండి? ఎవరు ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఉన్నారు కదా గురుగారు. నేను ఒక విషయం అడుగుతాను, వ్యవసాయం గురించి మీకు బాగా తెలుసా, నాకు బాగా తెలుసా? నా మొత్తం నాకేం తెలుసు, ఎప్పుడు దిగిపోతున్నాను సార్. నేను దీంట్లో ఇస్తా. ఇప్పుడు నేను వచ్చి అసలు వ్యవసాయ రైతులు ఎంత కష్టపడతారు నీకు తెలుసా అంటే ఆయన ఏమంటారు తెలుసా, ఒరే నీ బతుకు ఎప్పుడైనా చూసాను వారు ఒకసారి నాతో పాటు చూపిస్తా అని చెప్పి మన ఇద్దరు ఎవరికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది సార్? వ్యవసాయం గురించి నాలెడ్జ్ ఎవరికి ఎక్కువ? దాని యొక్క కష్టం నేను నిజమైన కష్టం ఎవరికి బాగా తెలుసు? ఇప్పుడు ఆయన వచ్చి రైతు ఎంత కష్టపడతాను తెలుసా, రైతు ఎంత అయితే నాకెందుకు చెప్తావా, నేను ఏసీలో కారులో కూర్చోన్నాను, నువ్వు ఎండలో దిగుతా నాకెందుకు అని నేను తక్కువ చేస్తే మీకు ఎలా ఉంటుంది? మండది కదా, నేను రారా చూసుకున్నాను. గురుగారు థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకన్నా నేను చెప్తాను. చాలా మంది తల్లిదండ్రులు వచ్చి నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు, నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు, నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు అంటే ఎండలో తిరిగిన వాడికి ఏసీ విలువ తెలుస్తుంది, కాలి నడక నడిచిన వాడికి కారు విలువ తెలుస్తుంది, ఆకలి విలువ తెలిసిన వాడికి భోజనం విలువ తెలుస్తుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా? మొన్న ఈ మధ్య నాకు అసలే ఇలాంటి సింగరాశాలంటే ఇలాగే కౌన్సిలింగ్ ఒకటి వచ్చాడు, 4వ క్లాస్ పిల్లాడు. వాళ్ళ తండ్రి తీసుకొచ్చి వేరే విషయం మాట్లాడితే ఖాళీగా ఉన్నాడు చెప్పి వాళ్ళతో ఒకసారి, అరే మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే ఏం చేస్తాను అడిగాడు. వెంటనే వాడు సార్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటా సార్ అన్నాడు. నాకు ఫీజులు ఎగిరిపోయి వెంటనే అరే డబ్బులు ఎవరు కడతారు? మా నాన్న కడతారు సార్, మా నాన్నకి చాలా ఉన్నాయి అన్నాడు. నేను పక్కన తండ్రి కూర్చోంటే అడిగాను, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, మీ ఇంట్లో గ్యాస్ అయిపోతే మీరు ఏం చేస్తారు? మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే ఏం చేస్తారు బాస్? కట్టెపోయి. వెరీ గుడ్. మీరు ఇక్కడ పల్లెటూరులో ఉన్నారు కాబట్టి కట్టెపోయి. సెకండ్ గ్యాస్ తీసుకొచ్చేదాకా అంటే పక్కన వెళ్ళి సిలిండర్ దగ్గర వెళ్ళి తీసుకొస్తారు. మూడోది ఇంకేం చేస్తారు? కరెంట్ పై మీద పెట్టుకుంటారు. మేమైతే ఏం చేస్తుంది హైదరాబాద్ లో పక్కింటి దగ్గర సిలిండర్ ధర చెక్ చేస్తాం. అవునా? అలా మొత్తం ఈ తండ్రి అడిగినప్పుడు ఫస్ట్ ఏం చెప్పారు సార్, సార్ పక్కింటి వాళ్ళు అడతారు సార్, రెండోది గ్యాస్ ఏజెన్సీ ఫోన్ చేస్తారు సార్, మూడోది హీటర్ ఎలక్ట్రిక్ స్టవ్ ఏదో చూస్తారంట. నేను వెంటనే అడిగాను, అలా సారీ సార్ మీ వాడేమో స్విగ్గీ అన్నాడు, మీరేమని చెప్తారంటే వాడికే సార్ 4 బిర్యానీ అంటే స్విగ్గీలో 800 అవుతుంది, అదే 800 గ్యాస్ పెడితే 4 వారాల పాటు భోజనం వండుకొని తినొచ్చు అన్నాడు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఆ తండ్రికి తెలిసిన విషయం కొడుకు ఎందుకు తెలియదు? ఎందుకంటే కొడుక్కి డబ్బు విలువ చెప్పలేదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? ఇప్పుడు నాన్న ఎంత కష్టపడుతుందో తెలుసా, నాన్న ఎంత కష్టపడుతుందో తెలుసా చెప్పడం కరెక్టా, చేయడం కరెక్టా? ఈ రోజు నుంచి విషయం చెప్తా. ఎంతమంది పిల్లలు ఇక్కడ 3rd క్లాస్ కానీ 4th క్లాస్ పిల్లలు అబో పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అవునా? సరే ఏమనుకోకండి. ఓకే. మీ ఇంట్లో కూరగాయలు ఎవరు తీసుకొస్తారు? మీ ఇంట్లో కూరగాయలు ఎవరు తీసుకొస్తారు? వెరీ గుడ్. ప్రొవిజన్స్ సార్, చిల్లర సామాన్లు మీరు రిటైర్ ఎవరు ఇంకా? అర్థమైంది నేను చెప్పేది సార్ అందరికీ మిగతా చెప్తాను. రిటైర్ ఎవరు సార్? మీరే ఎంతమంది చిన్నప్పుడు షాప్కి వెళ్ళి 3 రూపాయలు బ్రూ కాఫీ పొడో లేకుంటే 5 రూపాయలు షుగర్ ఇంటికి తీసుకొని వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చిన్నప్పుడు షాప్కి వెళ్ళి? నిజంగా వెళ్ళలేదా? అయితే ఇప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఏంటి తెలుసా? ఇంట్లో ఫోన్ చదువు అంటే వాడికి ప్రపంచం తెలియకుండా పెంచే పేరెంట్స్ కి ఇదంతా నేను చెప్తున్నాను. నా పాప 1వ క్లాస్ అవుతుంది. నా పాప 1వ క్లాసే. ఇప్పటికీ నేను సూపర్ మార్కెట్లోకి వెళ్ళి కొన్నాను. పాప ఉన్నప్పుడు నేను ఇప్పటికీ గూగుల్ పే ఫోన్ పేలు వాడినా. ఎంతమంది ఒప్పుకుంటారు? కరోనా తర్వాత ఆ మొదటి స్టెప్ గూగుల్ పేలు ఫోన్ పేలు వచ్చాక ఖర్చులు పెరిగాయని నేను అంటే ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? అంతకుముందే నేనేం తెలుసా, ఇప్పటికీ డబ్బులు పాకెట్లు పెట్టుకొని ఏం చేస్తాను తెలుసా, పాపతో వెళ్ళినప్పుడు మాత్రం ఇదే ఇస్తాను. ఎందుకు తెలుసా, నేను గూగుల్ పే వారు కట్టాననుకో మా నాన్న తోపు ఎంతైనా కడతాడు అనే హెడ్ వెయిట్ పాపకి ఎక్కకూడదని నేను కోరుకుంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? అవునా? నేనేం చేస్తాను తెలుసా, ఈ డబ్బులు లెక్క తనకి క్లాస్లో మ్యాథ్స్ నేర్చుకోకపోయినా పర్లేదు కానీ ఈ లెక్కలు నేర్చుకోవాలని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? మీరేం చేస్తాను తెలుసా, క్లాస్ రూమ్లో నేర్పిస్తున్నారు తప్ప జీవితాన్ని నేర్పించాల్సిన పేరెంట్స్ చాలా మంది మిస్ అవుతున్నారు. అందుకని ఈరోజు నుంచి సార్
ఎస్ తీసుకోండి. మీరు కూరగాయల మార్కెట్ తీసుకెళ్లారు సార్, 3 సార్లు తీసుకెళ్లారు. 4వ సారి పాప వెళ్ళే టైంకి అక్కడ టమాటాలు 30 రూపాయలు, ఇక్కడ టమాటాలు 30 రూపాయలు, కానీ క్వాలిటీ బాగాలేవు, వీళ్ళ దగ్గర క్వాలిటీ బాగున్నాయి. ఇప్పుడు ఒకవేళ వెళ్ళి బార్గెన్ చేయాలంటే, నాన్న ఆయన దగ్గర 30 రూపాయలు వేస్ట్, నాన్న ఈయన దగ్గరికి ఇంత బాగున్నాయి 30 రూపాయలు కొనుక్కుందని ఐడియాలజీ వస్తుందా కదా. ఒకవేళ 2 టమాటాలు ఒకేలాగా ఉంటే ఈయన 35 చెప్తున్నాడు అనుకో, ఈయన దగ్గరికి వచ్చి ఏమడగద్ది, ఎందుకన్నా 35, ఆయన 30కి ఇస్తున్నాడు 30కి అని నెగోషియేషన్ చేస్తారా చేయరు? అది ఎప్పుడు వస్తుంది? సైన్స్లో నేర్పిస్తారా, మ్యాథ్స్లో నేర్పిస్తారా, తల్లిదండ్రులు నేర్పియాలి? దయచేసి ఈరోజు నుంచి ఇంట్లో కూరగాయల దగ్గర నుంచి బాస్ చదువు కంటే ముఖ్యం లైఫ్ స్కిల్స్ అని నేను అంటాను. అది స్కూల్ నేర్పించాల్సిన బాధ్యతే కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? అవును, మీకు ఎంతమంది సార్ పిల్లలు? 3. ఏం చదువుతున్నారు? 9th క్లాస్ అబ్బాయి, 2nd క్లాస్ అబ్బాయి, 5th క్లాస్ అబ్బాయి. ఓ పని చేయండి సార్, ఒక ఆఫర్ ఇస్తా, ఏమనుకోకండి. 3 ఉన్నారు కాబట్టి 1, 2, 3 కోట్లు ఇస్తా, నాకు మీ పిల్లల్ని ఇచ్చేయండి సార్. మీ జీవితం మళ్ళీ సంపాదిస్తారో తెలియదు, 3 కోట్లు ఎవరైనా వదులుకుంటారు అసలు? మీకేనా పిచ్చా? పోతపోయారు ఏం కాదు, 3 కోట్లు ఇవ్వండి, నేను మీ పిల్లల్ని దత్తత తీసుకుంటాను. ఎంతమంది ఇస్తారు? 3 కోట్లు ఇస్తే ఎవరన్నా? భలే వాళ్ళు ఇస్తున్నారు కదా రోజు. ఎలా ఇస్తున్నారు చెప్పేదా? స్కూల్కి వచ్చి ఫీజు అంతా కడుతున్నాం కదా మీరే చూసుకోండి, ఫీజులు కడుతున్నాం కదా మీరే చూసుకోండి, ఫీజులు కడుతున్నాం కదా మీరే చూసుకోండి అని చెప్పి స్కూల్కి పిల్లల దత్తతిస్తున్న పేరెంట్స్ అందరికీ కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. ఇంట్లో పేరెంట్స్ చేయాల్సిన బాధ్యత పేరెంట్సే చేయాలి, స్కూల్లో టీచర్స్ చేయాల్సిన బాధ్యత టీచర్స్ చేయాలని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? ఈ రోజు నుంచి తండ్రి నేర్పించిన విలువలు ప్రపంచంలో ఏ టీచర్ కూడా నేర్పారు. తల్లి నేర్పించే విలువ ప్రపంచంలో ఏ వ్యక్తి నేర్పించాడని నేను అంటాను. దయచేసి ఈరోజు నుంచి మీరు ఎవరికి దత్తత ఇస్తున్నారో తెలుసు, అది ఎవరికి నచ్చదు, ఎందుకంటే మీరు బతికేది పిల్లల కోసం. కానీ ఇక్కడ ఏం తెలుసా, ఈ మధ్య మనకి టైం లేకపోవచ్చు, వేరే దాని కారణాలు అవ్వచ్చు, అవన్నీ టీచర్లు మీద వేస్తే ఒక పక్క సబ్జెక్ట్ చెప్పడానికి వాళ్ళు కావాలి, ఒక పక్క వార్తలు చెప్పడానికి వాళ్ళు కావాలి, అట్ ద సేమ్ టైం వాల్యూస్ కూడా కావాలంటే అన్నీ కావాలి. ₹100 ఖర్చు అయితే మిగతా ₹10 లెక్క ఇంట్లో చెప్పేవాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు? వెరీ గుడ్. అవును, మీ ఇంట్లో ఇంతకుముందు రాసేవాళ్ళ నెలకి ఎంత ఖర్చు అవుతుందని ఎంతమంది రాసేవాళ్ళు? ఇంతకుముందు ఇప్పుడు కాదు, ఎంతమంది అప్పుడు లేదా? మీరంతా రిచ్ అనుకుంటారు, మీరు పూర్ విలేజ్ అనుకున్నారు, రిచ్ విలేజ్ ఇదే. ఇప్పుడు నేను ప్రశ్న ఏమనుకుంటా, ఫోన్ చేసి సార్ నాకు చిన్న సమస్య ఉన్నాను, నా నెంబర్ మీకు ఎలా వచ్చిందంటే యూట్యూబ్లో చూసాను సార్, నాకు ఫోన్ చేశారు. అవును ఏంటి సార్ సమస్య అంటే, అప్పట్లో సామ్సంగ్ గెలాక్సీ ఫోన్లు ఉన్నాయి, మీకు ఐడియా ఉందా? నేను ఆయన ఫోన్ చేసి మా అబ్బాయి సామ్సంగ్ గెలాక్సీ ఫోన్ అడుగుతారు సార్, ఏం చేయాలి తెలియట్లేదు. అయితే కొనివ్వండి అంటే, లేదు సార్ సలహా చెప్పండి సార్. అవును మీరేం చేస్తుంటారంటే, నేను టీచర్గా పనిచేస్తున్నాను సార్, ఇప్పుడు ప్రమోషన్ వస్తుందా, హెచ్ఎం అవుతున్నాను, నాకు గవర్నమెంట్ దగ్గర పనిచేస్తాను, నార్మల్గా సార్ గవర్నమెంట్ పనిచేస్తున్నాను, కొద్దిగా మంచి ప్యాకేజ్ ఉన్నాను. నేను అడిగా మీ జీతం ఎంత? నా జీతంతో మీకేం పని సార్ అన్నాడు. సార్ నేనేం తీసుకోను కానీ మామూలుగా చెప్పండి అంటే ఆయన మొత్తం చెప్పాడు 4,000 వస్తుంది. అవును మీ వాడి ఫోన్ ఎంత అంటే 36,000 అన్నాడు. నా మాట నుండి నెక్స్ట్ మంత్ ఫోన్ ఇవ్వమన్నాడు. ఏం సార్ మీరు చెప్పేది? నేను చెప్పింది ఏంటంటే ఒక టెక్నిక్ చెప్పి ఫోన్ పెట్టేశాను. ఏం చేశాను తెలుసు, ఇంటికి వెళ్ళి నేరుగా అరే నీకు ఫోన్ ఇవ్వమని నేను ఈ రోజు పొలివాల వద్ద డౌట్ గా ఉంటే సుధీర్ సాంద్రాన్ని సైకాలజీ ఏం చేశాను తెలుసా, నీకు ఫోన్ ఇవ్వమని చెప్పాను. వెంటనే వాడు ఏం చేశాను తెలుసా, నాన్న ఇన్ని రోజు నువ్వే దేవుడు అనుకున్నా, సుధీర్ సాంద్ర కూడా దేవుడేనా, ఫోన్ ఇవ్వమని చెప్పి వాడు ముడిచిపోతా ఉన్నాడు. నేను వెంటనే ఏం చేశాను, ఓకే అని చెప్పి అయిపోయింది. ఏం చేశారు తెలుసా, అరే జీతం కోసం ఎదురు చూస్తూ నాన్న ఎప్పుడు వస్తాడు గోల్డ్ కార్డ్ అక్కడ కూర్చొని ఎదురు చూస్తా ఉన్నాడు. నేరుగా నాన్న రానే వచ్చాడు. రాగానే నాన్న తెచ్చామంటే భలేవాడి నీకు మాట ఇచ్చాను నేను తెచ్చానని చెప్పి 40,000 తీసి వాడికి ఇలా ఇవ్వంగానే వా మా నాన్న నిజంగా దేవుడు అబ్బా అని చెప్పి ఇటు సర్రా వెళ్ళిపోయి కొడుకుందంటే, అరే ఒక్క నిమిషారా ఆగు, నీకు మొత్తం చేతి వేస్తే ఇంట్లో అరాకొర ఖర్చులు ఉంటాయి కదా, దాని ఖర్చులు ఇచ్చేసి వెళ్ళిపో అంటే చిన్నప్పటి నుంచి ఖర్చులు తెలియకుండా పెంచిన తల్లిదండ్రులు ఒక్కసారిగా వాడేమనుకున్నాడు, మహా అయితే ఖర్చులు ఎంత 5,000 10,000 కదా మిగతా కొనేద్దామని చెప్పి నేరుగా చెప్పానగానే అమ్మ ఏం చేసింది తెలిసి ఈసారి స్మార్ట్ గా అంతా లిస్ట్ రాసుకొని రెడీ చేసుకుని నేరు లిస్టులు తీసి ఇంటి రెంట్ 10,000, కరెంట్ బిల్లు 2,000, గ్యాస్ 1,000 రూపాయలు, చిల్లర సామాన్ అన్ని లెక్క మొత్తం పాల ప్యాకెట్ పేపర్ మొత్తం వేస్తే 36,500 పోయింది, మిగతా 3,500 మిగిలింది. అన్న ఏం నాన్న ఇదంటే, ఒరే ఇది కూడా నేను బండిలో పెట్రోల్ కొట్టిస్తూ అప్పుడు పండగలు పబ్బాలు వస్తే నేను బట్టలు కొనుక్కున్నా మీకు కొనిస్తూ ఉండి హాస్పిటల్ ఖర్చులు వస్తే సడన్ గా అప్పులు చేసి నేను బతికిస్తున్నా అంటే, అప్పటిదాకా వాడు పాకెట్ మనీకి 300 ఇస్తే 300 ఖర్చు పెట్టి ఖర్చుకి అడిగేవాడు. కానీ అప్పటి నుంచి 300 ఇస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టి మిగతా 200 తండ్రికి వెనక్కిస్తున్నాడు. దట్ ఈస్ ద వాల్యూ వీ నీడ్ టు టీచ్. పిల్లలకి ఏది ఎక్కినా ఎక్కకపోయినా పర్లేదు కానీ మా నాన్న సంపాదిస్తున్నాడు అనే డైలాగ్ ఎక్కితే పిల్లలు బాగుపడినట్టు ప్రదర్శన చరిత్ర లేదు. ఎంత ఇంటికి వెళ్ళగానే మీరు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించిన నాకు ప్రాబ్లం లేదు,
కానీ ఇంటి ఖర్చులు ఎంత అవుతాయి, పల్లెటూరులో ఎంత అవుతాయి, మీకు నెలకి ఎంత ఖర్చులు అవుతాయి నాకు చెప్పండి ఒకసారి. నెలకి ఎంత ఖర్చులు అవుతాయి? ఇక్కడ ఉంటాయి. నెలకి ఎంత ఖర్చు అవుతుంది? 10 to 15. గట్టిగా మాట్లాడి 15 వేసుకుందాం. 15,000 గట్టిగా మాట్లాడు. రెంట్లు అన్ని కలిపి 15,000 వేసుకుందాం. సొంత లేనవాడు మీరు 40,000 సంపాదించండి. కానీ పిల్లలకి ఎంత తెలియదు తెలుసా? 18,000 చెప్పండి. పిల్లలకి 18,000 చెప్పండి. ఆ 18,000 తీసుకొచ్చి మీ ఆవిడకి ఇచ్చేసి బీరువాలో పెట్టమని చెప్పండి. బీరువా తాళాలు ఎవరి దగ్గర ఉండాలంటే వాడి దగ్గర ఉండాలి. రోజు సాయంత్రం రాగానే ఏరా రెంట్ కట్టాలి 3,000 ఇచ్చేసి అని చెప్పి డబ్బులు తీయమని వాడు పుస్తకం రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. 18,000లో 3,000 పోతే ఇంకెంత ఉంటుంది? 15,000. ఆ కూరగాయలకి అన్ని లెక్కలన్నీ పోను. 20వ తారీఖు 15వ తారీఖు రాగానే 2,000 మిగిలిందంటే ఇంక వాడు నాన్న పానీపూరికి వెళ్దాం, నాన్న వెళ్ళి ఖర్చు పెడదాం అని అడుగుతారా? డబ్బులు లేవు కదా. ఇప్పుడు ఎందుకు అడుగుతాడు తెలుసా? మా నాన్న పాకెట్లో ఫోన్ ఉంది కదా, దాంట్లో గూగుల్ పే ఉంది కదా, దాంట్లో డబ్బులు ఉన్నాయి కదా. ఇదే మనం చేసే తప్పు. అసలు ఫస్ట్ పిల్లలకి నేర్పాల్సిన ఎడ్యుకేషన్ ఏం తెలుసా? మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కాదు. ఫస్ట్ నేర్పాల్సిన ఎడ్యుకేషన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అని నేను గర్వంగా చెప్తాను. ఫస్ట్ నేర్పాల్సిన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఈ జనరేషన్ పిల్లలకి. డబ్బు విలువ నేర్పాలి. అది చెప్పాలా నేర్పాలా? చెప్పాలా నేర్పాలా? ఇంకోసారి ఇంట్లో కూర్చొని నేను ఎంత కష్టపడతానో తెలుసా, నేను ఎంత కష్టపడతాను తెలుసా అని చెప్పి ఏసీలో కూర్చొని ఎంత గురించి చెప్పవాకండి. వాడికి అర్థం కూడా కాదు. ఈ రోజు నుంచి ఒక్క బుక్ మీరు ఇలా చేయండి. 3వ నెల తర్వాత ఏం చేస్తారు తెలుసా? వాడు బుక్ చూస్తారు కదా, మీరు నెలంతా అయిపోయింది కదా, కూర్చొని లాస్ట్ మంత్ మనం వృధా ఖర్చులు ఎక్కడ పెట్టండి, నాన్న అనవసరంగా ఆ ఫంక్షన్కి ఏదో 1000 రూపాయలు ఖర్చు అయింది, ఇంకోసారి ఫంక్షన్కి ఏదో ఉంటే నార్మల్ ఖర్చు పెడతాం అని చెప్పి వాడే లెక్కలు చెప్తాడు. ఒక్కసారి ఈసారి నుంచి మై సిన్సియర్ రిక్వెస్ట్, మీ జీతం అంటానే పిల్లలకి మాత్రం ఎక్కువ అయితే మాత్రం చెప్పండి, తక్కువ అయితే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చింది 10,000 అయితే అదే 10,000 వస్తుంది, మన ఖర్చులే 12,000 అవుతున్నాయి, అప్పుడప్పుడు 2,000 అప్పు తీసుకుని చెప్పండి, వాళ్ళకి ఇవ్వండి. అలా చేస్తే మాత్రం పిల్లలు గొప్పగా తయారవుతారు. ఈ రోజు నుంచి నేను ఎప్పుడు స్కానర్లు మాత్రం పిల్లలు వాడకండి. ఎంతమంది నేను చెప్పేది అర్థం అవుతుంది? వీలైనంత వరకు సరే. ఎందుకుసారి మీరు మళ్ళీ పాతకాలాన్ని తీసుకెళ్తున్నారంటే ఈ తరం ఆల్రెడీ చేయిపోవడానికి. నేను ఒక క్వశ్చన్ అక్క, ఎంతమంది మీరు చిన్నప్పుడు మీ టీవీ ఛానల్ 500 ఛానల్స్ వచ్చేవా? వినపడలే. ఎస్ ఆర్ నో? నో. మీ ఫోన్ సారీ మీకు ఫోన్లు, వాట్సాప్ ఇవన్నీ ఉన్నాయా? ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ ఉన్నాయా? పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇవన్నీ ఉన్నాయా? అవునా? అప్పట్లో మీరందరూ ఎంత బ్యాచ్ నాకు తెలియదు, కానీ అప్పట్లో మనకి టీవీ ఒకటే ఉండేది. అది మన ఇంట్లో లేకుంటే పక్కన టీవీ ఉండేది. సాయంత్రం 7:30కి దూరదర్శన్లో ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఏంటది? ఎంతమంది ఇక్కడ చిత్రలహరి బ్యాచ్ ఉన్నారు? మీరందరూ నా వయసేనా? అవునా? ఆ చిత్రలహరి ప్రోగ్రామ్ చూస్తూ బతికిన వాళ్ళు మనం. ఎస్ ఆర్? కానీ ఇప్పుడు దౌర్భాగ్యం పిల్లలు ఏం తెలుసా? ఇటు తిప్పితే వాట్సాప్, ఇటు తిప్పితే ఇన్స్టాగ్రామ్, అటు తిప్పితే పబ్జీ, ఇటు తిప్పితే ఫ్రీ ఫైర్, దరిద్రాలని చుట్టూ పెట్టుకుని బతుకుతున్నాం. అన్ని డిస్ట్రాక్షన్ మధ్య వాల్యూస్ రావాలంటే ఈ రోజు నుంచి మీరు 5వ పాయింట్, కష్టాన్ని పరిచయం చెయ్యండి. ఖచ్చితంగా వాడు గొప్ప వ్యక్తి అవుతాడు. ప్రపంచం ఎక్కడ చేసినా వాడు బతకగలుగుతాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? వాడు బతకలేని జీవితాన్ని విద్య రూపంలో వేస్తున్నారు. అది తప్పు తల్లిదండ్రులు. 6వ పాయింట్ నాకు చాలా ఇష్టం. అవును, ఎంతమంది ఇక్కడ సార్ మా పిల్లలు మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, సార్ మా పిల్లలు మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఎంతమంది కంప్లైంట్ ఉంది ఇక్కడ? నేనేం అనలేదు, చేద్దండి వీళ్ళందరూ పోయి మళ్ళీ ఏం వాడతారని చెప్పి ఇప్పుడు అంటారు. అవును, లాస్ట్ టైం మీ పిల్లలతో ఎప్పుడు ఆడుకున్నారు? లాస్ట్ టైం మీ పిల్లలతో ఎప్పుడు భలే వాడు సార్, వాడు రాజు నా జీవితంతో ఆడుకుంటారు సార్. అది కాదమ్మా, లాస్ట్ టైం మీ పిల్లలతో ఎప్పుడు ఆడుకున్నారు? రోజు ఆడతారు. ఏం ఆడతారు సార్? వాళ్ళ యాక్టివిటీని చూసి నేను వెరీ గుడ్ సార్. ఏం గేమ్ అంటే ఏదో ఒక ముచ్చటగా 2-3 గేమ్స్. క్రికెట్ సార్. నాకు విషయం చెప్పండి, రోజు క్రికెట్ ఆడితే కిక్ ఉంటుందా? వాడికి వస్తే బోల్ పెట్టి నాన్న పొడివా అని చెప్పి ఇలా లాగుతూ ఉంటారు. ఇప్పుడు నేను కొన్ని గేమ్స్ చెప్తా, ఎంతమంది చేయడానికి రెడీగా ఉన్నాను? పిల్లలతో ఆడితే కిక్ వస్తుందని నేను ప్రూవ్ చేస్తా, వెయిట్ చేయండి. ఎంతమందికి 5th క్లాస్ బిలో పిల్లలు ఎంతమందికి ఉన్నారు ఇక్కడ? ఎంత సార్? అవును సార్. 7 years ఒక 5 years 7 years. ఇంకేమన్నా 5th క్లాస్ లోపల పిల్లలు ఎంతమ్మా? 10 years 7 years. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మాస్టర్ 10 years 7 years. ఏమైంది తెలుసా? ఈవిడ నేరుగా ఇంటికి వెళ్ళింది. ఈరోజు నేను గేమ్ చెప్పాను, జాగ్రత్త నేరుగా ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఆయన కూడా, మీ హస్బెండ్ ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. ఆయన కూడా ఇంట్లో ఉంటారు, సాయంత్రం వస్తారు కదా. ఆయన కూడా కూర్చోబెట్టి ఈవిడ వెళ్ళి వాళ్ళ ఆయన వచ్చారా? హస్బెండ్ ఎక్కడున్నారండి? గురుగారు. ఆయన కూడా ఇప్పుడు చెప్పారు కాబట్టి మీ ఇద్దరు ఇంటికి వెళ్ళగా మీరేం చేస్తారు తెలుసా? బాబుని అరే ఈరోజు గేమ్ ఆడదాం అంటే వెంటనే వాడు అనుకుంటాడు, మా నాన్నేనా గేమా, ఏమైంది ఇంట్లో అని చెప్పి అనుకుంటాడు. నేరుగా ఏం చేశారు తెలుసా?
పేపర్స్ ఉంటాయి కదా సార్, పేపర్ లేదా న్యూస్ పేపర్ లేదా ముడి చేస్తే బాల్స్ అయిపోతాయి కదా. ఈయన ఏం చేశారు తెలుసా, 5 పేపర్ బాల్స్ పెద్దోడికి, 5 పేపర్ బాల్స్ పాపకి, 5 ఈవిడికి, 5 ఆయనకి ఇచ్చి ఒక బకెట్ తీసుకొని చాలు పెట్టి, అరే ఈరోజు గేమ్ ఆడదాం, ఇక్కడి నుంచి ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళు గెలుస్తారు, నువ్వా నేను చూసుకుందాం అంటే వాడు ఒకసారి మా నాన్నేనా ఇప్పుడు లేదు అని అనుకుంటాడు. రైట్ అలా అయిపోయిందా. నేను వచ్చి ఆయన వచ్చి 5లో 2 వేసాడు, ఈవిడ 5లో 1 వేసి, పిల్లలు కదా షార్ప్ తోటి 3, 4 వేసాం కానీ వాడు వచ్చి వెంటనే డాడ్ నేనే గెలిచాను. నువ్వు గెలిచావు కదా, ఈసారి నెక్స్ట్ రౌండ్ నేను గెలుస్తా అని చెప్పి ఒక 5 సార్లు ఆ రౌండ్ గేమ్ ఆడితే పిల్లలు మొబైల్కి వెళ్తారు, తండ్రితో ఆడతారు, వినపడలా అంటారు కదా. అయిపోయిందా. రేపు మళ్ళీ ఇదే గేమ్ పెడితే కిక్ ఉంటుందా? అవునా. నెక్స్ట్ డే ఏం చేశాను తెలుసా, మీరు ఎంతమందికి నిమ్మకాయ స్పూన్ గేమ్ తెలుసు? అదే ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ తప్ప ఇప్పుడు ఆడి సాగలేదు కదా మనం, అవునా. మీరు ఈసారి ఇంటికి వెళ్తే 4 నిమ్మకాయలు తీసుకెళ్ళండి సార్, 4 స్పూన్స్ పెట్టి ఇంట్లో ఊరికే ఈరోజు గేమ్ ఆడదాం, నేను నువ్వు గెలిచావు కదా ఈరోజు నేను గెలుస్తాను కానీ చూసుకున్నారా నా నీ పెద్దమ్మ నా పెద్దమ్మ వాడు రెడీగా ఉంటాడు, నేరుగా స్టార్ట్ చేసి అలా ఆ ఇంటి నుంచి ఇంట్లో ఒక నిమ్మకాయలు గేమ్ ఆడితే పిల్లలు మొబైల్కి ఆడతారా మీతో ఆడతారా? అర్థమైందా. ఇలా 365 రోజులకి 365 గేమ్స్ ఉన్నాయి. రోజు 10 నిమిషాలు ఎవరైతే, దీన్ని మా భాషలో ఏమంటారు తెలుసా, FPT. ఫ్యామిలీ ప్లే టైం. ఫ్యామిలీ ప్లే టైం. పిల్లలు మొబైల్కి ఎక్కువ, పిల్లలు మొబైల్కి ఎక్కువ, పిల్లలు మొబైల్కి ఎక్కువ అంటే మొబైల్లో వచ్చేంత కిక్కు బయట ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు మొబైల్కి వెళ్తున్నారు. నేనేం చేశాను తెలుసా, మా పాప శిశిరాతో వెళ్ళినప్పుడల్లా మినిమం 10 నిమిషాలు అంటే నా కోసం ఇంట్లో ఎదురు చూస్తుంటే ఎప్పుడు డాడీ వస్తే ఎప్పుడు ఆడదు, ఎప్పుడు డాడీ వస్తే ఎప్పుడు ఆడదాం. ఎందుకు తెలుసా, కిక్ తీసుకురాడండి. నేను ఒక ల్యాప్టాప్ మళ్ళీ మొబైల్కి వెళ్తుంది, నేను మా ఆవిడ ఎవరో ఒకటి మాత్రం దాంట్లో ఉంటుంది, అది తీసుకురావడానికి ఫస్ట్ ప్లాన్ చేస్తున్నాను. మరి గెటింగ్ మై పాయింట్. ఈ రోజు నుంచి ఎంతమంది సార్ పిల్లలతో 10 నిమిషాలు టైం స్పెండ్ చేయడానికి నా దగ్గర టైం ఉందని ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ? ఇది ఎంతసేపు పడుతుంది సార్ ఆడడానికి? 10 మినిట్స్ కదా. 10 మినిట్స్ కూడా లేకపోతే మీరు ఏం చేస్తారు తెలుసా, స్పూన్ తీసుకోండి, దాంట్లో కొద్దిగా నీళ్ళు పోయండి, ఇంకేం చేయలేండి. 10 నిమిషాలు కదా అడిగింది, ఆ 10 నిమిషాలు మీరు వాడితే వాడికి ఎలా ఉంటుంది సార్? అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈరోజు గేమ్ ఆడే కదా, ఈరోజు నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేయి, రేపు ఇంకో కొత్త గేమ్తో వస్తాడు డాడీ నేను చేస్తాను, నువ్వు రెడీగా ఉంటాడు కొత్త గేమ్తో అని చెప్పి ఎక్సైటింగ్ ఉంటాడు. మీరు మళ్ళీ రూపాయి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఏం తెలుసా, అదే బాల్స్ తీసుకొని గోడ మీద ఒక మార్క్ గీసి ఇక్కడ కూర్చొని అరే ఇక్కడి నుంచి క్లోజ్ చేద్దాం, ఎవరు కరెక్ట్గా మార్క్ కొడతారని చెప్పి నేను ఇప్పటికిప్పుడు 365 గేమ్స్ చెప్తాను. మీరు చేయాల్సింది తెలుసా, పేరెంటింగ్ అంటే పిల్లలతో కొత్తగా కనెక్ట్ అవ్వడం అండి. దయచేసి ఈరోజు నుంచి మీరు ఆ పని చేయండి. ఎంతమంది నేను చెప్పేది అర్థం అవుతుంది? ఈరోజు నుంచి ఏంటది FPT అంటే ఫ్యామిలీ ప్లే టైం. రోజుకి 10 నిమిషాలుగా పిల్లలతో ఆడాలి. ఇది నా 6వ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? నిలబడలా కంపారిజన్ ఎవరితో చేయాలి? వాళ్ళతో చేయాలి. సెకండ్ వాల్యూస్. ఏవి నేర్పించాలంటే బాగా గుర్తుపెట్టుకొని మీరు ఏవైతే చెప్తారో రెస్పెక్ట్ అని అన్ని కూడా అక్కడి నుంచి వస్తాయి. థర్డ్ది తినేటప్పుడు నో ఫోన్ నో టీవీ. 4వది బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు మొబైల్ అనేది. 5వది కష్టాన్ని చెప్పాలా పరిచయం చేయాలి. పరిచయం చేయాలంటే ఈరోజు నుంచి ఇంట్లో అన్ని పనులు కూడా సమానంగా పంచండి. వాడిని తీసుకొచ్చేవాడు తెలుసా, వాడి ఇంటికి వచ్చినా కూడా చదువు 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 ఎక్కడైనా బతకగలిగే విధంగా చేసేదాన్ని చదువు అంటారు. ఆ చదువు ఈ రోజుల్లో దొరకట్లేదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? అది కేవలం స్కూల్ అది ఇవ్వాల్సింది, పేరెంట్స్ కలిస్తేనే వస్తుంది. మీరు మనందరం ఎక్కడ ఉన్నాం తెలుసా? 1 1 1 2 2 ఏంటది? సరే కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళారండి, హాస్పిటల్లో ఒక బైపాస్ సర్జరీ చేస్తున్నారు. మీరు లోపలికి వెళ్ళి డాక్టర్ ఆపండి, నీ సర్టిఫికేట్ ది, నీ గోల్డ్ మెడల్ వచ్చింది అని అడుగుతారా? అంత సినిమాలే, డాక్టర్ ఏడాది చూస్తారు అంతే. అర్థమైందా? మార్కుల కంటే ముఖ్యం వాడి జీవితంలో మీరు తీసుకొచ్చే మార్పుని స్ట్రాంగ్ గా చెప్తాను. దయచేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఓకేనా? ఇది 6వ పాయింట్. 6వ పాయింట్ ఏంటి తెలుసా? ఫ్యామిలీ ప్లే టైం. ఏంటది? 7వ పాయింట్. నేను ఇంకొక 5 నిమిషాలు చెప్పి ముగిస్తా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడుగుదాం, లేకపోతే ఇంటరాక్ట్ అవుదాం, లేదా క్లోజ్ చేసి మళ్ళీ మీ పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవుతాను, ఓకే? కానీ ఈ 7వ పాయింట్ ఒక ఐ థింక్ 8 సంవత్సరాల క్రితం అనుకుంటా, గుడివాళ్ళ ఒక స్కూల్లో 14 సంవత్సరాల నుంచి నేను క్లాస్ తీసుకున్నాను. ఆ ట్రెడిషన్ ఏంటి తెలుసా? నేను వస్తే ప్రతిసారి ఎవరు నన్ను రిసీవ్ చేసుకుంటారు తెలుసా? ప్రిన్సిపల్ గారు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని నేరుగా తీసుకెళ్లి టీ తాగిచ్చి తర్వాత నన్ను క్లాస్ రూమ్లో దింపి ఆయన కింద వచ్చి పని చేసుకున్నాడు. ఏం జరిగింది నేను తెలియదు కానీ లాస్ట్ 6 ఏళ్ల క్రితం నేను స్కూల్కి వెళ్తే ప్రిన్సిపల్ గారు రాలా, వాళ్ళ ఫ్యాకల్టీ వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని క్యాబిన్ తీసుకొని కూర్చోబెట్టాడు. నేను అడిగా
ప్రతిసారి ప్రిన్సిపల్ గారు వస్తారు, మీరు వచ్చారు ఏంటంటే సారీ సార్ ప్రిన్సిపల్ గారు వేరే పంచాయతీలో ఉన్నాడు. ఊరా ఈయన పంచాయతీ కూడా చేస్తున్నాడు, మంచి సెటిల్మెంట్ బ్యాచ్ లాగా ఉన్నాడు అనుకున్నాను. లేదు సార్ చిన్న గొడవ జరుగుతుంది, దాన్ని సభ్యులు చెప్తున్నాను. అవునా సర్లే వదిలే నాకు ఎందుకు అని చెప్పి నేను క్లాస్కి వెళ్ళాను. 11 గంటలకు బ్రేక్ ఇస్తే బ్రేక్ లో కిందకు వచ్చి ప్రిన్సిపల్ చాంబర్ నుంచి అలా పైకి వస్తుంటే పక్క నుంచి పెద్ద పెద్ద కేకలు గొడవలు ఏర్పడుతున్నాయి. ఏంటో ఏం జరుగుతుందని చెప్పి డోర్ ఓపెన్ చేయగానే సీన్ ఏంటి సార్ జాగ్రత్తగా సీన్ ఏంటంటే ప్రిన్సిపల్ గారు ఇటు సైడ్ కూర్చున్నారు, ఆపోజిట్ లో ఇద్దరు పేరెంట్స్ అంటే అమ్మా నాన్న కాదు, నాన్న మామయ్య ఇద్దరు కూర్చున్నారు. ఇటు పక్కన టీచర్ నిలబడుకున్నారు, ఇటు పక్క స్టూడెంట్ 6th క్లాస్ పాప నిలబడుకున్నారు. నేను వెళ్ళంగానే డైలాగ్ ఏంటి తెలుసా, సో కాల్డ్ పేరెంట్ ఎవరో నోరు జారి నువ్వెవరో నా బిడ్డని తిట్టడానికి అని చెప్పి మాట్లాడుకున్నాడు. నేను వెళ్ళంగానే ప్రిన్సిపల్ గారిని అడిగాను, సార్ నేను కమిషన్ సుధీర్ గారు రండి, గత గంట నుంచి నేను సాల్వ్ చేయలేకపోతే మీ సైకాలజిస్ట్ మీరు సాల్వ్ చేయండి. నేను లోపలికి వెళ్ళగానే పక్క నుంచి సాయం నేను చేసింది సార్. నేను గెస్ట్ వచ్చి కుర్చీ తీసుకొని చేస్తుంటే ఫస్ట్ నేను చేసిన పని ఏంటి తెలుసా, ఆ కుర్చీ నాకు కాకుండా టీచర్ స్టేజ్ కుర్చీలో కూర్చోబెట్టి ఫస్ట్ రెస్పెక్ట్ ఆ టీచర్కి ఇచ్చాను నేను. అయిపోయింది. తర్వాత సెకండ్ పని ఏం చేసింది తెలుసా, ఆ స్టూడెంట్ బయట పంపించేస్తాను. స్టూడెంట్ బయట పంపించి ఇప్పుడు ఎవరిని అడిగాను తెలుసా, ప్రిన్సిపల్ అడగల, తండ్రిని అడగల, నేరుగా టీచర్ అడిగాను, ఏమైంది గురువుగారు, ఎలా ఏమైంది గురువుగారు అని నేను అడిగాను. అప్పుడు ఆయన చెప్పాడు, సార్ ఈ పాప 6th క్లాస్ అవుతుంది సార్, వీళ్ళ తండ్రి ఆయన ఉన్నారు కదా ఆటో డ్రైవర్ సార్, ఆయనకి 3 కూతురు, ఎప్పటికీ ప్రతిసారి నా దగ్గరికి వచ్చి నా దరిద్రం వాళ్ళకి 3 కూతురు కన్నాను సార్, ఈ పాప అయితే మొత్తం సార్ దేని పనికిరాదు, ఈ సంవత్సరం కనుక ఫెయిల్ అయితే ఇంట్లో కూర్చొని అంటులో ఇస్తారు తప్ప ఇంకా ఈ అమ్మాయి దేని పనికిరాదని నా ముందే చాలాసార్లు ఏడ్చాడు. చూస్తూ ఒక అమ్మాయి జీవితాన్ని ఇంట్లో పెట్టి ఎందుకు నాశనం చేయాలి, నేనేం చేసింది సార్, తండ్రి బాధ్యత తీసుకొని ఆ అమ్మాయి దగ్గర కూర్చోబెట్టి అన్ని చదివిస్తే 5 సబ్జెక్టు బాగా తెచ్చుకుంది సార్, ఇంకో సబ్జెక్ట్ చేతులా నాశనం చేసుకుంది. అది నిన్న క్లాస్ లో అందరి ముందు అయితే బాధపడతాను, క్లాస్ లో జరుగుతున్న పక్క పిలిచి తల్లి ఇలా చేస్తే ఎలాగ నువ్వు ఇలా రేపు నీ బతుకు మళ్ళీ నాశనం అయిపోతే జాగ్రత్తగా చదువుకో తల్లి, ఈ ఒక్క సబ్జెక్ట్ అయితే మీ నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్తే ఈ పిల్ల ఇంటికి వెళ్ళి దానికి కొద్ది మసాలా అద్ది దానికి బిర్యానీ స్టోరీ పెట్టి నేరుగా వెళ్ళి చెప్పగానే ఏం జరిగిందో తెలుసుకొని మూర్ఖత్వంతో నేరుగా 4 మనుషులు వేసుకొని 2 టీవీ ఛానల్ వేసుకొని స్కూల్ మీదకి వచ్చేసారు. నేను ఒక విషయం అడుగుతా చెప్పండి, స్టూడెంట్ ముందు టీచర్ నిలదీస్తే జీవితంలో ఆ స్టూడెంట్ ఇంకే టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వదని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు? గురుగారు మీ టీచర్ ఇక్కడ పనిచేస్తున్నా వేరే దగ్గర పనిచేస్తున్నారు కదా, ఎవరన్నా వచ్చి మిమ్మల్ని నిలదీస్తే మిగతా స్టూడెంట్స్ మిమ్మల్ని నిలదీస్తే ఆ పిల్లలంతా ఏమంటారు, మా నాన్న వచ్చి నిలదీశారు ఆయన్ని, మా నాన్న వచ్చి నిలదీశారు రా అని చెప్పి రేపటి నుంచి ఆయనకి రెస్పెక్ట్ కూడా ఇవ్వరని నేను అంటాను. రైట్ అవునా సార్? అవునా సరే, కానీ ఒక విషయం ఏమనుకోకండి, మీరే ఎంతమంది బాగండి చేతులు ఇలా పెట్టి స్కేల్ ఇలా తిప్పి యాళ్ళ మీద కొట్టించుకున్న బ్యాచ్ ఈప్ మీద తగ్గించుకున్న బ్యాచ్ ఎంతమంది ఉన్నారు? అవునా, వెరీ గుడ్. పైగా ఇంతమంది టీచర్లు ఏం తెలుసా, అరే ఆ కరదాపు అంటారు, మన మీద ఎవరినో కొడతారని చెప్పి కర తీసుకురాగానే ఫస్ట్ మనల్ని కొట్టేవాడు. ఇదంతా బాగుంది తెప్పిస్తామని కొట్టుకో పోనీ కొట్టించుకున్న తర్వాత కామ్మంటారా? దరిద్రం బాగాకి ఇంటికి వెళ్ళి నాన్న మా టీచర్ కొట్టారనగానే భద్రా స్కూల్ మీదకి వెళ్దాం అని వచ్చేవాళ్ళ ఏమనంటారు ఫస్ట్ ఎందుకు కొట్టాడు కాదు, నాన్న టీచర్ దేంతో కొట్టాడు, నాన్న ఆయన స్కేల్తో కొట్టాడు, నువ్వు లోపలికి రారా నా బెల్ట్ ఇవ్వండి అని చెప్పి ఇంకో 4 తగ్గించేవాడు. ఎస్ఆర్నా అసలు కొట్టి తగ్గట్టు చెప్పేవాళ్ళం కాదు, ఎందుకంటే ఈయన ఇంకో 4 తగ్గించేవాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ రోజుల్లో టీచర్లు అంటే భయం ఉంది కాబట్టి ఈ రోజు సమాజంలో మనం గౌరవంగా బతుకుతున్నాం అని నేను అంటాను. రైట్ అరా? సారీ, ఇంకో డైలాగ్ చెప్తా, ఇది కనుక మీరు ఒప్పుకుంటే చప్పట్లు పట్టండి. అదేం తెలుసా, ఎవరైతే టీచర్ల చేతిలో దెబ్బలు తిన్నారో వాళ్ళు సమాజంలో గౌరవంగా ఉన్నారు, ఎవరైతే టీచర్ల చేతిలో దెబ్బలు తినలేదో పెద్ద తప్పులు చేసి పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తింటూ బతుకుతున్నారు ఈ రోజు. ప్రజెంట్ యూత్ అదే ప్రాబ్లం ఉన్నారు. అవును, ఇప్పటికీ మీ టీచర్ చూస్తే ఎంతమంది భయం వేస్తుంది? ఇప్పుడేం తెలుసా, తరం మారింది. ఇప్పుడు వాళ్ళ టీచర్ చూసి భయపడడం కాదు, వాళ్ళని చూసి టీచర్లు, వాళ్ళని చూసి మనం భయపడి వస్తున్నాం. ఎస్ ఆర్ నో? అండ్ ఇంకోటి సార్, అలానే పిల్లల్ని కొట్టాలి కాదండి, కానీ బాగా గుర్తుపెట్టుకోండి, టీచర్ని అడిగే పద్ధతి ఒకటి ఉంటుందని నేను అంటాను. కానీ చాలా మంది ఏం చేస్తుంది, ఈ స్కూల్లో ఎవరు చేయట్లా, అసలు ఈ స్కూల్లో మంచి పేరెంట్స్, అసలు ఈ స్కూల్లో ఎవరు చేయట్లా. కానీ ప్రతి స్కూల్లో నేను చెప్పే విషయం తెలుసా, టీచర్ని అగౌరవపరిచిన ప్రతిసారి ఏం జరుగుతుందో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంగ్లాండ్ లో ఒక జీవిత ఖైదీ అంటే డెత్ సెంటెన్స్ చేశారు, అంటే అతను ఖైదీ ఉరిదీయమని చెప్పి శిక్ష ఇస్తే లాస్ట్ ఏమడతారు, ఉరిదీసినప్పుడు ఏమడతారు, నీ చివరి కోరిక ఏంటని అడుగుతారు. ఆ ఖైదీని వచ్చి జైలు అడిగాడు, నీ చివరి కోరిక ఏంటంటే, ఆ అబ్బాయి వెంటనే సార్ మా తండ్రిని కలవాలి సార్ అన్నాడు. వెంటనే జైలర్ కళ్ళ నీళ్ళు వచ్చాయి.
ఎంత గొప్ప కొడుకుని కన్నారా, చనిపోయేటప్పుడు తండ్రి గెలవాలనుకున్నాడు అని చెప్పి ఆ జైలర్ ఏడుస్తూ తండ్రికి ఫోన్ చేస్తే ఆ తండ్రి కూడా చనిపోయేటప్పుడు నా కొడుకు నన్ను చూడాలనుకున్నాడు, నిజంగా గ్రేట్ అని చెప్పి ఎగేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి జైల్లోకి వెళ్ళగానే అటు పక్క కొడుకు నిల్చున్నాడు. ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్, నీలాంటి కొడుకు కన్నందుకు. చనిపోయేటప్పుడు నేను చూడాలనుకున్నా అంటే నీ బతుకు అంత సినిమా లేదు కదా, నేను ఎందుకు పిలిచాను నీకు తెలుసా అన్నాడు. ఏమో నాకేం తెలుసు, ఎందుకు పిలిచావు అంటే నన్ను నువ్వు తీసుకున్నావు, దానికి కారణం ఎవరో తెలుసా అన్నాడు. నువ్వు చేసిన కర్మ అంటే నేను చేసిన కర్మ కదా, దానికి కారణం నువ్వు అన్నాడు. నేనేం చేశాను అంటే, నాన్న నీకు గుర్తుందా 6వ క్లాస్ నాకు పని చేసి టీచర్ నన్ను కొడితే నేను దాన్ని తీసుకెళ్లి రాంగ్ గా ఇంట్లో చెప్తే నీకేం జరిగిందో తెలుసుకోకుండా నన్ను వెనకేసుకొని వచ్చి నేరుగా టీచర్ ముందు నువ్వు నా కొడుకుని చెప్తావని టీచర్ ప్రశ్నిస్తున్నప్పుడు వెనక నిల్చొని నాకేమర్థమైంది సార్, అరే నేను తప్పు చేస్తే నా తండ్రి నాకు కాపాడతారని చెప్పి ఆ రోజు తప్పు మీద చేస్తూ ఈ రోజు నేను ఊరిది అనుమానికి రావడానికి కారణం ఆ రోజు నా టీచర్ నా ముందు నిలదేయడం అని చెప్పి ఆ చెప్పిన వాట్సాప్ మెసేజ్ ఇప్పటికి వైరల్ అవుతుంది. ఈ రోజు నుంచి భారతదేశ సంస్కృతిలో మాతృదేవోభవ, మూడోది అటువంటి సంస్కృతిలో ఈ మధ్య ముదనష్టపు సారీ నేను ఏ ఒక్కరిని అనట్లేదు, మీడియా ఎంత గొప్పదంటే, కానీ ఈ మధ్య డబ్బుల కోసం 1-2 ఛానల్స్ ఆ టీవీ వాళ్ళు కూడా కొంతమంది మిగతా వాళ్ళని ఎఫెక్ట్ చేస్తూ ఉంటే, నిన్న ఒక స్కూల్ ఒకటి జరిగింది ఇన్సిడెంట్, హైలైట్ మీ అందరూ తెలుసు. కూకట్పల్లిలో ఒక స్కూల్లో ఈ న్యూస్ తెలుసుకుంటే చేద్దాం, ఆయమ్మ ఒక కిడ్ని కొట్టిందని చెప్పి, ఆయమ్మ ఒక చిన్న పాపని తన్నిందని చెప్పి వైరల్ అయింది కదా. మీకు విషయం చెప్పంటారా, ఆ మనవరాల వయసు ఆమె కొట్టింది కదా. ఇంతకీ ఆ పాప ఆ స్కూల్లో చదివే అమ్మాయి కాదు, కానీ మీడియా వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, స్కూల్లో చదివే నర్సరీ పాప కొట్టారని చెప్పి మొత్తం చూసేస్తే ఆ స్కూల్ని మూసేశారు. మళ్ళీ మిగతా స్కూల్స్ వాళ్ళందరినీ రిపోర్ట్స్ అని తీసుకెళ్తే ఆ పాప ఈ స్కూల్ పాప కాదని తెలిస్తే క్షమాపణ కూడా చెప్పాలా, మళ్ళీ స్కూల్ ఓపెన్ చేశారు. కానీ జరగాల్సిన నష్టం అంతా జరిగింది, జరగలేదు. వాస్తవం వేరు, జరిగింది వేరు. దయచేసి చేతులు జోడించి అడుగుతున్నారు. ఒక డాక్టర్ తయారు చేసి డాక్టర్ ప్రాణాలు కాపాడితే ఆయన దేవుడు అంటారు, దేశాన్ని కాపాడే సోల్జర్ని దేవుడు అంటారు, ఒక గో పెట్టే రైతాన్ని దేవుడు అంటారు, ఒక సైంటిస్ట్ వ్యాక్సిన్ కనిపెడితే ఆయన దేవుడు అంటారు. అటువంటి దేవుళ్ళని క్లాస్ రూమ్ లో తయారు చేసే గాడ్ ఆఫ్ ఆల్ క్రియేటర్స్ ఒక టీచర్ మాత్రం నేను గర్వంగా చెప్తాను. అటువంటి టీచర్ నిలిసే హక్కు మనకి ఎవ్వరికి లేదు. దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాను. ఈసారి టీచర్ దగ్గర పొరపాటు ఉంటే అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది. ఎలా తెలుసా, నువ్వెవర్రా అని అడగకూడదు. నేరుగా ప్రిన్సిపల్ గారి దగ్గరికి వచ్చి, సార్ మా పాప ఎందుకు ఏడుస్తుంది, టీచర్ గారు అన్నారంట, ఒక్కసారి కనుక్కోండి సార్, టీచర్ తప్పుందా మా పాప తప్పుందా, నేను సరి చేసుకుంటాను. ఒక టీచర్ ఉంటే ఏం చేయాలి చెప్పండి సార్, మనం మాట్లాడుకుందాం అని అడిగే పద్ధతి ఒకటి ఉంటుంది. నేను అంటాను, మీరు వేరే స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు, నేను చెప్పింది రైట్ రాంగ్ సార్, రైట్? దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాను. టీచర్ నిలిస్తే ఏమవుతుంది సార్, మహా అయితే కృష్ణ స్కూల్కి ఒక 2 అడ్మిషన్లు పోతాయి, టీచర్ ఉద్యోగం పోతుంది, పెద్ద పరకేం పడదు. కానీ ఎవరి జీవితం నాశనం అవుతుంది సార్, మీ పిల్లల జీవితం నాశనం. దయచేసి ఆ తప్పు మాత్రం చేయకండి. ఇప్పటికీ నాగర్ కర్నూలు ఐడియా ఉంది మీకు, దగ్గర ఇక్కడి నుంచి నాగర్ కర్నూలు ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆ తండ్రి లాంటి తండ్రి ఇప్పటికీ ఉండాలని నేను కోరుకున్నాను. ఏం చేశాను సార్, మొన్న వెళ్తే 3 నెలల క్రితం వెళ్తే ఆ తండ్రి చెప్పాడు, సరే ఆ ప్రిన్సిపల్ చెప్పాడు, సార్ ఒక తండ్రి ఉన్నాడు సార్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నాడు. ఏంటంటే ఆ ప్రిన్సిపల్ గారు స్కూల్ జరుగుతున్నప్పుడు మధ్యాహ్నం రౌండ్ చేస్తున్నప్పుడు ఆ పైన ఒక స్టూడెంట్ 8th క్లాస్ అమ్మాయి 1st ఫ్లోర్లో నుంచి చెయ్యిలా ఊపుతుందండి కిటికీలో నుంచి. ఎవరు కానీ ఈ ప్రిన్సిపల్ ఇలా చూడగానే చెయ్యి ఊపుతుంది. ఏంట్రా మా పాప ఊపుతుందని తిరగగానే గేట్ దగ్గర వెళ్ళినప్పుడు చెయ్యి ఊపుతున్నాడు. ఏంట్రా ఇది రాంగ్ కమ్యూనికేషన్ లాగా ఉందని చెప్పి పాపను చూస్తుంది. వాడు ఎవడో కనుక్కుందని ఇలా అయ్యేసరికి వాడు చూసి తప్పించుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి తెస్తే పాప చూస్తుంది. మీరు ప్రిన్సిపల్ చూస్తే ఇప్పుడు మా ఇంట్లో చెప్పేస్తారని చెప్పి ఈ పాప వెళ్ళిపోయింది. ఈయనేం చేశారు, పైకి ఎక్కకుండా టీచర్ పైకి వెళ్ళి స్టూడెంట్ కింద తీసుకురామని చెప్పాను. ఈ టీచర్ పైకి వెళ్ళి లోపల ఈ అమ్మాయి పనికి మళ్ళీ ఏం చేసింది సార్, షార్ప్నర్ ఉంటుంది కదా, షార్ప్నర్ స్క్రూ ఓపెన్ చేసి దాంట్లో చిన్న బ్లేడ్ ఉంటుంది కదా, బ్లేడ్ తీసుకొని 3 ఘాట్లు పెట్టింది. టీచర్ పిచ్చి బాగుంది పాప, ఆ అమ్మాయికి రాళ్ళు కిందకు వచ్చి సార్ ఆ అమ్మాయి కట్ చేస్తున్నాను. ఈయన ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా, ఏం పర్లేదు నార్మల్ తీసుకురండి, తీసుకొని చూడగా 3 ఘాట్లు ఉన్నాయి. తెచ్చుకోవడానికి కాదు, భయపెట్టడానికి 3 ఘాట్లు ఉన్నాయి. ఈయన ఏం మాత్రం లెక్క చేయకుండా కట్ చేసి పెట్టి కూర్చోబెట్టాడు. తండ్రిని ఫోన్ చేసి వచ్చాడు. పాప రైతండి పంచె కట్టుకొని వచ్చాడు. నేరుగా ప్రిన్సిపల్ సార్ రూమ్ దాకా ఆయన పంచె ఎక్కట్టుకొని వచ్చాడు. ఆ ప్రిన్సిపల్ సార్ రూమ్ అడిగిపెట్టినప్పుడు చెప్పులు బయట వదిలి పంచెల కింద నుంచి నేరుగా వచ్చి గురుగారు నమస్కారం అండి, ఆ ప్రిన్సిపల్ గారు బట్టి కూర్చొని సార్ అండి. ఆయన కూర్చొని కానీ ఈ ప్రిన్సిపల్ ఏం చేశారు సార్, పైకి లేచి నేరుగా వెళ్ళి
చెయ్యి ఇలా పెట్టి ఆ పాపని తండ్రి ముందు చంపలు పట్టి లేదు పెట్టి కొట్టగానే నేరుగా ఇలా మూలపడింది. ఈ తండ్రి వెంటనే పైకి వేసి, సార్ చంపేసే పైన చంపేసేయండి, సవాలించుకొని ఇంటికి వెళ్ళిపోతాను. సార్ నేను ఒక విషయం చెప్తాను, నేను కొట్టింది మీ పాప ఎవరికో చెయ్యి ఊపిన విషయం కాదు. ఏం జరిగిందో తెలుసుకుందాం నేను పిలిచే టైంకి 3 గాట్లు పెట్టుకొని ఇప్పుడే భయపెడితే రేపటి రోజు నీ అమ్మాయికి పెళ్లి చేసి పంపించిన తర్వాత అక్కడ అల్లుడో లేకుంటే అత్తో ఏదైనా అంటే ఇలా బెదిరించే కూతురు నీకెందుకు సార్ ఇలాంటి కూతురు లేకపోతే పడదంటే మీరు ఏం చేసినా రైట్ సార్, నా కూతురు మీరే బాగు చేయగలుగుతారు, నేను చూసుకుంటా అని చెప్పి ఆ తండ్రి చెప్పాడు. అటువంటి తండ్రులు మళ్ళీ కావాలని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటాను? ఇప్పుడు కూడా ఉన్నారు తండ్రులు, ఏం తెలుసా సార్ మా వాడిని కొట్టండి సార్, మా వాడిని భయపెట్టండి, కానీ కొట్టబాకండి సార్. నేను ఉన్నప్పుడు ఏం చెప్పకండి సార్, నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమని చెప్పండి, ఎందుకంటే ఇంటికి నాకు సినిమా తెలుస్తాను సార్. మనిషి బాడీలో 2 ఉండాలి. ఒకటి భయం, రెండోది భక్తి. లేకుంటే భయం కానీ బాధ్యత కానీ ఏదో ఒకటి ఉండాలి. సార్ ఇప్పుడు మీకేముంది సార్? బాధ్యత ఉంది, ఒక టీచర్గా నేను చేయాలి, ఆయనకి బాధ్యత ఉంది, నేను పని చేయాలి, ఒక రైతుకు బాధ్యత ఉంది, పని చేయాలి, లేకుంటే భయంతోనే పని చేస్తాను. ఇంతకుముందు మనకు కూడా స్కూల్కి లేట్గా వస్తే పీటీ సార్ ఏం చేసేవాడు అని పనిష్మెంట్ ఉన్న భయంతో మనం టైంకి వచ్చేవాళ్ళం. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? అసలు టైమే లేకపోతే, పనిష్మెంట్ లేకపోతే టైంకి వచ్చేవాళ్ళం మనం కాదు. అలా భయం ఉంది కాబట్టి మనకి బాధ్యత బాగా పెరిగింది. ఈ రోజుల్లో పిల్లలకు భయం ఉందా? పోనీ బాధ్యత ఉందా? 2 లేకుండా పిల్లలు పెరగాలంటే అసలు పెరగండి. దయచేసి పిల్లల్ని పెంచేటప్పుడు 3 పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. అమ్మ, నాన్న, ఎంతసేపటికి టీచర్ చేయాలి, ఎంతసేపటికి అమ్మ చేయాలి, ఎంతసేపటికి నాన్న చేయాలి కాదు, 3 కలిస్తేనే పిల్లాడు బాగుపడతాడు నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? ఈ రోజు నుంచి టీచర్ని మాత్రం రెస్పెక్ట్ ఇవ్వడం మన సంస్కృతి, అది మాత్రం ఎప్పుడు మిస్ చేయదు. ఓకే, ఇప్పటిదాకా 7 పాయింట్స్. ప్రపంచంలో 7 వండర్స్ ఎంత ఇంపార్టెంటో ఈ రోజు మనం మాట్లాడుతున్న 7 పాయింట్స్ అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ వినపడలా, అస్సలు వినపడలా. ఇందాక నీకు నీళ్ళు ఇవ్వద్దని చెప్పి నేను నీళ్ళు తాగొచ్చా? మళ్ళీ నా మీద పోలీస్ కంప్లైంట్ నేను పెట్టరు కదా, అలానే వాళ్ళతో చేయండి. సెకండ్, ఈ రోజు నుంచి అవును అంటే చెప్పచ్చలేదు తెలియదు కానీ డబ్బులు వారసత్వం ఇచ్చినా పర్లేదు, ఆస్తిని వారసత్వం ఇచ్చినా పర్లేదు, మీ ఇంటి పేరుని, మీ పేరు లెగసీ ఉంది కదా, అది మాత్రం వారసత్వం అండి. ఇదే వాల్యూస్. థర్డ్ ఏంటి? తినేటప్పుడు ఫోన్ కానీ టీవీ కానీ ఈ రోజు నుంచి ఉండే జబ్బులు ఎవరన్నా అమ్మ కూర్చొని భార్యలందరూ అడుగుతారు, ఈసారి మీ ఆయన కనుక పిల్లల ముందు చూస్తూ తింటుంటే భోజనం పెట్టబాకండి. నాకు తెలిసి లాయర్ కూడా ఉన్నాడు. ఓకే సరే, జోక్స్ అప్ప. ఓకే, 3వది. 4వది, బెడ్రూమ్ లో ఫోన్ తీసుకెళ్ళకూడదు. 5వది, కష్టం ఈ రోజు నుంచి మీరు ఎంత ఖర్చు పెట్టారో పిల్లలకి తెలియాలి, అప్పుడు వాడు బాగుపడకపోతే నన్ను అడగండి, పిల్లలకి ఖర్చు తెలియాలి. 6వది FPT, ఏంటది? ప్లే టైం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రెస్పెక్ట్ టీచర్. ఈ రోజు నుంచి టీచర్ది మాత్రమే బాధ్యత. ఇంకోసారి ఎవరైనా వచ్చి మొత్తం స్కూల్ చూసుకుంటుంది అంటే నా దగ్గర రండి, మీ అప్పుడు నా కౌన్సిలింగ్ సెంటర్ ఉంది, నాకు దత్తత ఇచ్చేది, నేను చూసుకుంటాను, కాల్ పెట్టిన డబ్బులు కూడా ఇస్తాను. మీ జీవితాల్లో మీ పిల్లల్ని మీరు చూడబాకండి. బికాస్ పిల్లల కోసం బతికే మీరు ఖచ్చితంగా ఇవన్నీ ప్రిపేర్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ సెషన్. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది ఈ చోలో దీని చోలో వదిలేస్తారు? అంతే కదా. సరే, ఒక పని చేద్దాం. 7 పాయింట్స్ చెప్పారు. ఏం మాట్లాడద్దు సార్. ఈ రోజు నుంచి కనీసం ఒక్కటే ఇంప్లిమెంట్ చేస్తే ఒక పాయింట్ అని చెప్పండి. ఒకటి అక్కడే కూర్చొని హ్యాండ్ రైసేసి సార్ 7 పాయింట్ చెప్పారు, 7 నేను అప్లై చేయలేకపోవచ్చు, ఒక్క పాయింట్ మాత్రం ఇంప్లిమెంట్ చేస్తా ఈ క్షణం నుంచి. ఏంటా ఒక పాయింట్? వాల్యూస్. మీ పేరు పవన్ గారు. ఒక్కసారి పవన్ గారికి అందరూ ఇచ్చి గట్టి చప్పట్లు కొట్టండి. ఏం రెస్పాన్స్ కూడా రావట్లేదు. పవన్ గారు ఇంప్లిమెంట్ చేయలేదనుకో, అక్క ఎక్కడ ఉన్నారు మీరు? ఆవిడ ఎక్కడ నన్ను ఎందుకు నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఓకే, సో 80% ఆయన రోజు భోజనం చేస్తారు, ఆయన మాట ఇచ్చారు. ఇంకా ఈ క్షణం నుంచి వాల్యూస్. వెరీ గుడ్. అమ్మా మర్చిపోయా, మిగతా వాళ్ళందరూ మాట్లాడలేదు. ఈరోజు ఏం వారం సార్? అది శుక్రవారం మనోతం చేస్తున్నారు అందరూ. మీ తలకాయ చెప్పండి, ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేసి ఒక పాయింట్ చెప్పండి. ఎస్, ఏంటి సార్? ఫ్యామిలీ ప్లేట్ ఇంట్లో చాలా గేమ్స్ ఈ మధ్య వస్తున్నాయి, పెట్టేయండి సార్. ఫ్యామిలీ ప్లేట్ అయితే కంపారిజన్ ముక్త
ముక్త కంటతో మా టీచర్స్ అంతా చెప్పారు కంపారిజన్ చేయండి. వెరీ గుడ్. ఇంకా బా వీళ్ళంతా ఎలా తెచ్చారు? నన్ను అడగకుంటే బాగుంటుంది. నన్ను అడగకూడదు. బా పిల్లల కంటే ఘోరంగా ఉన్నారు మీరు. నేనేం అడిగాను కానీ దయచేసి ఇంప్లిమెంట్ చేయండి. సో వన్స్ అగైన్ నేను ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే సార్ నేను నేర్చుకొని పిల్లలకి నేర్పిస్తాను, నేను నేర్చుకొని టీచర్స్ నేర్పిస్తాను, నేను నేర్చుకొని మా ఊరు మొత్తం బాగుపడాలని ఇటువంటి పల్లెటూరులో క్లాస్ చేయడం ఎక్కడో రేరుగా చేస్తుంటారు. అటువంటి సంకల్పంతో ముందుకు వచ్చిన భాషా గారికి స్పెషల్ గా థ్యాంక్స్ చేస్తూ, కార్పొరేట్ స్కూల్ కి బడ్జెట్ స్కూల్ కి తేడా ఏంటో మీకు తెలుసా? ఇందాక నుంచి నేను తిరుగుతూ ఉంటే అందరూ వచ్చి భాషాబాయ్ ఎస్ఐ భాషాబాయ్ అని చెప్పి అందరూ ఇంత మాట్లాడుతున్నారు కదా. మన ఇద్దరు ఇప్పుడు వెళ్దాం. కార్పొరేట్ స్కూల్కి వెళ్ళారనుకో టీచర్ కూడా ఎవడో తెలియదు, మనకి ప్రిన్సిపల్స్ ఎవడో తెలియదు కూడా తెలియదు. మనం బడ్జెట్ స్కూల్స్ ఏంటి తెలుసా? సుబ్బారావు గారు ఎలా ఉన్నారు? మీ అబ్బాయి బాగానే ఉన్నాడు. కవిత గారు మీ అమ్మాయి బాగానే ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు మీ పేరు పేరున తెలిసి అందరూ నా కుటుంబం అని బతికే ఇటువంటి బడ్జెట్ స్కూల్స్ ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. రైట్? దయచేసి ఇటువంటి స్కూల్స్ లో విద్య నేర్పిస్తూ విద్యతో పాటు విలువలను నేర్పించడానికి ఇటువంటి సంకల్పం తీసుకొచ్చిన భాషా గారికి నేను సర్వదా థ్యాంక్స్ చెప్తూ ఎప్పటికీ నా సపోర్ట్ ఉంటుంది. అలాగే టీచర్స్ అందరికి కూడా give a big round of applause to all the teachers, those who are sacrificing their family life for your kids. వాళ్ళకి అలాగే ఈరోజు అన్ని పనులు పక్కన పెట్టి మా పిల్లలే మాకు ముఖ్యమని ఆఖరికి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి ఈరోజు ఇంత చక్కగా నా క్లాస్ ఉన్న ప్రతి పేరెంట్ కి శిరస్సు వంచి పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నిజంగా ఒక్కడు కూడా లేచల్ల అంటే కరివేదాకా వెళ్ళరేమో నాకు తెలుసు కానీ జస్ట్ కిడింగ్, బట్ రియల్లీ ఫెంటాస్టిక్. అలాగే ఎందుకు తెలుసా? మీరు అసలే గజనీకి తమ్ముళ్ళ చెల్లెలు కదా. ఆ సినిమాలో గజనీకి 15 నిమిషాలు మర్చిపోతాడు. అందుకని మామూలుగా మీరు ఎక్కడ పొలం కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ అగ్రిమెంట్ పేపర్ మీద సంతకాలు పెడతారు కదా. ఏంటిది ఏంటిది ఏంటిది? దీంట్లో నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఉన్నాయి. ఇది జాగ్రత్తగా ఫ్రేమ్ చేసి పెట్టండి. ఈ రోజు మీ ఇంటికి కిరోసిన్ డబ్బాలు ఎత్తుకొని పెట్రోల్ డబ్బాలు ఎత్తుకొని మీ పిల్లలు వస్తారు. ఎందుకంటే వాళ్ళ ముసుగుల పేరు ఎత్తి నేనే. అర్థమైంది మీకు? ఈ రోజు నేను చేయలేదనుకో, హలో ఈ క్లాస్ మీరు వింటున్నా లేదు కానీ వాళ్ళకి బాగా వినపడుతుంది. దాని నుంచి డాడ్ వెరీ ఇస్ మై ఫ్యామిలీ ప్లే టైం అన్నానని నాకు తెలియదు అన్నాను. ముందుంది ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ ప్రోగ్రామ్ స్పెషల్. అందుకని ఈ పేపర్ మీకు ఇస్తున్నాను. మీరు ఒక్కసారి ఈ పేపర్ పెట్టుకొని ఈ రోజు నుంచి మీ ఫ్యామిలీలో ఈ సెషన్ వల్ల లేకుంటే కండక్ట్ చేసిన ఈయనకి వచ్చిన నాకు అరేంజ్మెంట్స్ ఇవన్నిటికీ వేస్ట్ ఆఫ్ టైం. మార్పు అనేది ఎప్పుడు పెద్ద వ్యక్తిగా చూడకండి. ఒక విత్తనం ఈ రోజు నాటితే 5 ఏళ్ల తర్వాత పంట చేతికి వస్తుంది, లేకపోతే 5 ఏళ్ల తర్వాత ఫ్రూట్స్ చేతికి వస్తాయి. అలాగే వరేసినప్పుడు కూడా 4 నెలలు టైం పడుతుంది. ఇది కూడా 4 నెలలు టైం పడుతుంది. కానీ మొదలు ఈ రోజు నుంచి మొదలు పెట్టాలి. ఆ విత్తనం ఈ రోజు వేయడానికి మీకు ఈ పేపర్ ఇచ్చి పంపిస్తున్నాను. ఇది జాగ్రత్తగా, ఇది తెలుగులోనే ఉంది, మీకు అర్థమయ్యే వాడుక భాషలోనే ఉంది. అర్థం కాకపోతే మీ పిల్లల్ని హెల్ప్ తీసుకొని అర్థం చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఓకే? సుడిగాలి సుధీర్ గారు యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, యూట్యూబ్ అంతే తెలుసా? ఎవరిని పట్టుకొని ఏమడుతున్నాను నేను? అవును, ఏ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నారు యూట్యూబ్? నేర్చుకోలేదు తెలుసు. ఏ స్కూల్ కాదు, ఫోన్ స్కూలే. అదే యూట్యూబ్ లో నా పేరు కొట్టంగా నా ఛానల్ వస్తుంది. ప్రతిరోజు పేరెంట్స్ కి ఉపయోగపడే విధంగా ఈ రోజు నేను కూడా 3 పాయింట్స్ పెట్టాను. ఈ రోజు 9 గంటలకి పిల్లలకి 3 మనీ రూల్స్ చెప్పమని చెప్పారు. చెప్పొచ్చు అదేంటో? 3 మనీ రూల్స్. 1, ఈఎంఐతో లగ్జరీ వస్తువులు కొనకూడదని పిల్లలకి నేర్పియాలి. వాడెవడో ఐఫోన్ 16 వస్తే రాత్రికి రాత్రి వెళ్ళి ఫోన్ కొంటున్నారు. పాప మొన్న ఐటీలో మీరు చూసారు లేదు తెలియదు కానీ ఒక కొడుకు వచ్చి 21 ఏళ్ళ కొడుకు, సారీ 19 బీటెక్ సెకండ్ ఇయర్, నాన్న నాకు బైక్ కొనిస్తావు లేదా, నాన్న నాకు బైక్ కొనిస్తా లేదా, ఆటో డ్రైవర్ ఆయన, బైక్ కొనిస్తా అంటే నేను కొనిలేదంటే, నువ్వు కొనిలేదనుకో నా పక్కనే కూర్చొని నువ్వు ఏడవలసి వస్తుంది అన్నాడు. నా పక్కనే కూర్చొని నువ్వు ఏడవలసి వస్తుంది అన్నాడు. నా పక్కనే కూర్చొని నువ్వు ఏడవలసి వస్తుంది అన్నాడు. కొనిగిపోతాను చేతుల కొడుకుని అక్కడ నాశనం చేసుకోండి అని చెప్పి బయటికి లప్పు తీసుకొని వచ్చి 2.5 లక్షలు ఇస్తే 2 రోజులు అదే పని జరిగింది. యాక్సిడెంట్ చనిపోయాడు. పక్కనే కూర్చొని నడుస్తున్నాడు. ఫస్ట్ పిల్లలకి 3 మనీ రూల్స్ ఏంటి తెలుసా? ఈఎంఐతో లగ్జరీ ఐటమ్స్ కొనకూడదు, ఈఎంఐతో ఫోను, అది ఎవరు ఈ తరం పిల్లలు అసలు కొనకూడదు. రెండోది అతి ముఖ్యమైనది, బ్రాండ్స్ కానీ ఇవన్నీ చూపించుకునే దానికి మాత్రం షో ఆఫ్ ఎటువంటి వస్తువులు కొనకూడదు. అర్థమైంది? 3, అప్పు చేసి వస్తువు ఎప్పుడు కొనాలి తెలుసా? దానివల్ల నువ్వు సంపాదించే పని అయితే అప్పు చేసి వస్తువు కొనాలి. ఎంతమందికి అర్థమైందని చెప్పారు?
ఇప్పుడు ఒక బీటెక్ విద్యార్థి ల్యాప్టాప్ కావాలనుకో, వాడు ల్యాప్టాప్ తీసుకొని ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకొని దానివల్ల కొద్ది డబ్బులు సంపాదించి ఆ ల్యాప్టాప్ అప్పు తీస్తే అప్పుడు అది ఉపయోగం అని నేను అంటాను. రైట్? ఇప్పుడు ఉండే వాళ్ళందరూ ఈ ఫోన్ పోతే నాన్న కొత్త ఫోన్ అని చెప్పి ఫోన్లు కొనుక్కొని అదంతా వేస్ట్ చేస్తున్నారు కదా. అప్పు చేసి వస్తువు కొనకూడదని పిల్లలకు నేర్పించండి. షో ఆఫ్ చేయడానికి వస్తువులు కొనకూడదని పిల్లలకు నేర్పించండి. ఈఎంఐతో లగ్జరీ ఐటమ్స్ కొనకూడదు. ఇల్లు ఈఎంఐతో కొనొచ్చా కొనకూడదా? కొనకూడదు. కొనొచ్చు, ఇల్లు మంచిది కదా. ఫోను నా స్థాయికి నా మొఖానికి 10,000 చాలు. ₹1,00,000 ఫోన్ ఈఎంఐ పైన కొండం. రైటా రాంగ్? రాంగ్. ఇలాంటి పిల్లలకు నేర్పించండి. అందుకే 3 రూల్స్. ప్రతిరోజు ఒక్కొక్క పేరెంట్ ఉపయోగపడే విధంగా టిప్స్ చెప్తూ ఉంటాను. ఎంతమందికి కావాలి? సబ్స్క్రిప్షన్ నెలకు 1,00,000. ఓకే, అది కూడా ఉంది. హ్యాపీగా దాన్ని చూసుకోండి. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంతమందికి బాబుమోహన్ గారు తెలుసా? బాబుమోహన్ గారు తెలుసా? చూసారు టీవీలో? ఆయన జీవితంలో కోలుకోలేక దెబ్బ తగిలింది. ఏంటది? కొడుకు చనిపోయారు. ఎలాగా? బైక్ యాక్సిడెంట్ చనిపోయారు. ఇప్పటికీ చనిపోయి 12 సంవత్సరాలు అవుతున్నారు. ఎక్కడైనా కొడుకు ప్రస్తావన రాగానే తనకే తెలియకుండా కన్నీళ్ళు వస్తాయి. అలా ఒకసారి ఆయన పిలిచి మంచు లక్ష్మి షోలో ఆయన అడిగారు, సార్ మంచు లక్ష్మి గారు అడిగారు, మీరు మీ అబ్బాయి చనిపోయిన తర్వాత 2 సంవత్సరాలకు కూడా మీ అపార్ట్మెంట్లో ఏడ్చినవి పక్క అపార్ట్మెంట్లో వినపడ్డాయి కదా అంటే అప్పుడు ఆయన చెప్పారు, అవునండి, అమ్మ కానీ నాన్న కానీ అక్క తమ్ముడు చెల్లె బావ బామ్మది ఎవరు చనిపోయినా కూడా ఆ బాధ త్వరగా తిరిగిపోతుంది. పేగు తెచ్చుకుంటే బిడ్డ చనిపోతే మాత్రం ఈ కట్టె కాలేంతవరకు ఆ బాధ పోదని చెప్పండి. అర్థమైందా? అలాగే రెండోది, గత 18 సంవత్సరాల నుంచి నేను ఒకే ఒక గోల్ మీద వర్క్ చేస్తున్నాను. 2 యాక్చువల్గా ఇక్కడ ఒకటి చెప్తున్నాను. 2 ఏంటంటే, ఒకటి ఆత్మహత్యలు లేని సమాజం చూడాలి, రెండోది ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేని సమాజం నిర్మించాలని నేను కోరుకుంటూ ఇప్పటిదాకా నేను సాధించింది ఏం తెలుసా? డబ్బు సంపాదించలేదే కానీ 2 మాత్రం సాధించాను. ఇప్పటిదాకా 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే టైంలో వాళ్ళ నాపి వాళ్ళ జీవితాన్ని మార్చాను. 76 మందిని ఓల్డ్ ఏజ్ నుంచి బయట తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకు అప్పటికి అద్భుతంగా లైఫ్ మార్చాను. దిస్ ద బెస్ట్ పార్ట్ ఐ హావ్ డన్. మై సిన్సియర్ రిక్వెస్ట్, సంవత్సరానికంట 79,700 మంది అనాథలుగా వృద్ధాశ్రమాల్లో చచ్చిపోతున్నాను. ఇక్కడ ఉండే పేరెంట్స్ అందరినీ చేతులు జోడించి కోరుకుంటున్నాను, ఖచ్చితంగా పిల్లలు కూడా నేర్పిస్తాను. మీరు చచ్చేంత వరకు మీ అమ్మాయిని మీరు ఎంత బాగా చూసుకుంటారు, మీ పిల్లలు కూడా మిమ్మల్ని అంత బాగా చూసుకుంటారు. దయచేసి అది మాత్రం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకండి. అత్తగారైనా మామగారైనా అమ్మగారైనా నాన్నగారైనా ఎవరైనా సరే వీళ్ళంత వరకు పేరెంట్స్ బాగా చూసుకున్న జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకని వృద్ధాశ్రమాలు లేకుండా పిల్లల్ని వీలైనంత వరకు మీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తు మీరు మంచిగా తీసుకెళ్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ లేని నేషన్ని బిల్డ్ చేయాలని నేను సంకల్పం తెలుపుతున్నాను. ఇది యాక్చువల్గా ఎల్ఈడి ఉంటే వేరేలాగా చెప్పేసి నెక్స్ట్ లెవెల్ చెప్పాడు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం 200% ఆ క్లాస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకోండి. చెప్తున్నా సీరియస్గా. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇటువంటి గొప్ప అవకాశాలు మళ్ళీ మనం కలుద్దాం. ఈ ప్రయాణం మళ్ళీ సాగిస్తూ ఉందామని జీవితాంతం కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పేరెంట్స్, మీ యొక్క ఓపికకు నీళ్లు తాగకుండా, బయటకు వెళ్ళకుండా, వాష్రూమ్స్కి వెళ్ళకుండా అలా కూర్చోవడం చాలా గ్రేట్. బట్ ది లాస్ట్ సెషన్ ఇది నాట్ లైస్ దిస్, ఇది ఫస్ట్ ఆరంభం మాత్రమే, ఇది కాదు ఎండ్. నా యొక్క ఉద్దేశం ఒకటే, పేరెంట్స్ మారితే టీచర్స్ మారితే పిల్లలు మారితే ఒక ఉద్దేశంతో ఇది పెట్టించాల్సి వచ్చింది. కానీ మా టీచర్స్ ఫోన్ చేసిన ప్రతి ఒక్క పేరెంట్ మాటలు విని దీనికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ లంచ్ అరేంజ్ చేశారు. లంచ్ చేసి ప్రతి ఒక్కరు తిని, మీ పిల్లలు ఇలా ఇక్కడే ఉంటారు, 6 to 10 బార్గర్ స్టేషన్ ఉంటుంది, వాళ్ళు ఇక్కడే ఉంటారు, బస్కి వస్తారు, మీరు వెళ్ళిపోవచ్చు. తిన్న తర్వాత మీకు వాష్రూమ్స్ లోపల ఉన్నాయి మేడం, ఇబ్బంది పడకుండా వాష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఆగిపోయిన నిస్సహాయులకు మీ మేలుకొల్పు మాటలతో విజ్ఞానపు బాటలు వేసి విజయ తీరాల శిఖరాన్ని అధిరోహించే విశ్వాసాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం.